జై శ్రీకృష్ణ. నాది వీడియో రావట్లేదా? ఎందుకు? అదే చూస్తున్నా. వస్తున్నా. రైట్ రైట్ రైట్. అదే వీడియో ఆఫ్ చేసింది. కరెక్ట్. చాలా మంచి విషయాలు చెప్పుకోబోతున్నాం ఇవాళ. ముఖ్యంగా మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి సూరదాస్ భజన ఉంది కదా, కీర్తన భజన, దాన్ని కూడా చక్కటి వివరణ. అంటే ఎందుకు అది అవసరం ఇప్పుడు మనకు ఈ 7వ అధ్యాయము ప్రారంభించే ముందు అది ఎందుకు అవసరం అనేది కూడా తెలుసుకొని ముందుకెళ్తాం. అంటే చాలా అసలు ఆశ్చర్యకరమైన ఇదన్నమాట. అసలు అంటే ఎంత అదృష్టం అంటే అది ఇప్పుడు మనము తెలుసుకోవడము. ఇప్పుడు 6 అయిపోయింది, 6 చక్కటి సాధనలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటి? సో దానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి భజన అన్నమాట. ఇంకొక రోజు ఆడిట్ పని ఉంది, అయిపోతే ఎల్లుండి నుంచి కాస్త ఊపిరి పీల్చుకునే ప్లేస్ వస్తుంది. ఇవాళ ఏంటంటే అనుకున్నాం కదా, ముందు అనుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇంక ఇవాళ మళ్ళీ మార్చకుండా ఇవాళ ఇదే రోజు ప్రారంభించుకున్నాం అనమాట. రేపు మామూలుగానే మనకు విష్ణు సహస్రనామం, రేపు ఏకాదశి. సో రేపు కొద్దిగా లేట్గా ప్రారంభించుకుందాం. ముందు చెప్పినట్టుగా ఇప్పటి నుంచి అన్ని ప్రవచనాలు కూడా మనం అరగంట 35 నిమిషాలు మాత్రమే చెప్పుకుందాం. మిగతా టైము సందేహాలు ఉన్న వాళ్ళు అడగడం చేద్దాము. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు వినడానికి సింపుల్ అవుతుంది, తర్వాత అర్థం చేసుకోవడానికి సింపుల్, మళ్ళీ మళ్ళీ చూడడానికి కూడా వీలవుతుంది. వీలైనంత వరకు రోజు ఉన్నాయి కాబట్టి రోజు కూడా కాస్త చూద్దాం. అంటే టైం కూడా 9 తర్వాత పెట్టుకుని అందరం 9 రోజు ఉంటే ప్రవచనం విని పడుకోవడం లాగా చేయొచ్చు ప్రశాంతంగా. సో చూద్దాం, ఒక 1 వీక్ అయిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేది. రోజు 9 o'clockకి పెట్టుకుంటే ప్రవచనం అందరూ భోజనం చేసి రెడీగా కూర్చుంటే ప్రవచనం చెప్పుకొని వెంటనే నిద్రలోకి వెళ్తే చక్కటి ఇది వస్తుంది. అలాగా బాగుంటుందని నాకు అనిపించింది. టైమింగ్స్ అయితే పంపించాను ఆల్రెడీ. అంటే అదే పడుకుంటూ కూడా వినొచ్చు కదా, ఏముంది పడుకుంటూ కూడా వినొచ్చు. అదే అంటే మిగతా టైమ్స్ అన్నీ కూడా ఏదో ఒక పనిలో ఉంటారు కదా. సో 9 o'clock అయితే 9 to 10 అంటే 9 to 9:30 మనం చెప్పుకునేది, అరగంట ప్రశ్నలు ఉన్నవాళ్ళు అలా అన్నమాట. చూద్దాం, ఇంకా ఏది నేను డిసైడ్ చేయలేదు ప్రస్తుతానికి. కానీ రేపు మటుకు ఖచ్చితంగా 9 ప్రారంభించుకుందాం రాత్రి. నాకు రేపు ఆడిట్ లాస్ట్ రోజు కాబట్టి రేపు వచ్చిన తర్వాత నేను అది ఎంత టైం పడుతుందో తెలియదు, అందుకోసమని కొద్దిగా రేపు చాలా అద్భుతమైన రోజు, విష్ణు సహస్రనామం ప్రారంభించుకుంటున్నాం మనము. సో చాలా సంతోషము. శుక్రవారము, ఏకాదశి అన్నీ కలిసి వచ్చాయి అలాగే మనకు. సో చాలా వండర్ఫుల్ డే. సో రేపటి నుంచి విష్ణు సహస్రనామం ప్రారంభం అవుతుంది. సాటర్డే నాడు మహాభారతము, ఇంకా మహాభారతం కూడా ప్రారంభము 130 వారాల పాటు కొనసాగుతుంది. చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మహాభారతం తెలుసుకుంటే వేదం తెలుసుకున్న దాంతో సమానమే కాబట్టి మహాభారతం ఖచ్చితంగా అందరూ, అదని కాదు అన్నీ జాయిన్ అవ్వండి, ఏముంది సమయం చేసుకుని జాయిన్ అవ్వాలి ఇలాంటివి. ఓకే, ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలి. అయితే పాత విషయాలని మర్చిపోకుండా కొత్తవి తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళకి చెప్పడం చాలా సులభం, తెలియని వాళ్ళకి చెప్పడము చాలా సులభం. తెలిసి తెలియకుండా పర్వాలేదు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఒకరి ద్వారా ఒకళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది. తెలియని విషయాలని ఎలా తెలుసుకోవాలి? బాగా అస్సలు తెలియని విషయాలు ఉంటాయి, అవి ఎలా తెలుసుకుంటాం అంటే తెలిసిన విషయాల ద్వారా తెలియని విషయాలు తెలుసుకుంటాం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మనకి ఆల్రెడీ కొన్ని తెలిసిన విషయాలు ఉన్నాయి,
ఆ తెలిసిన విషయాలలోంచి అసలు మనకేమి సంబంధం లేని లేదా ఇప్పటిదాకా అపోహలతో ఉన్నటువంటి విషయాలని మనము తెలుసుకుంటాం. అదే కృష్ణ సార్ జై శ్రీకృష్ణ. వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది సార్. ఓకే, చెప్పండి. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే తెలిసిన విషయమే భక్తి అనేది అందరికీ తెలిసిందే. భక్తి అంటే ఏంటి? గుడికి వెళ్ళడం, పక్క వాళ్ళని తొయ్యడం, ముందు వాళ్ళకి వెనక వాళ్ళకి కనిపించకుండా చేతులు అడ్డం పెట్టడం, దేవుడి ముందు నిలబడి మిగతా వాళ్ళకి ఎవరికి దైవ దర్శనం కాకుండా నాకొక్కడికే దైవ దర్శనం కావాలి, నాకొక్కడికే చక్కటి దర్శనం కావాలి అని చెప్పేసి అలా దర్శనం చేసుకుంటూ అందరికీ అడ్డంగా నిలబడ్డం, నీళ్లు పోయాలి దేవుడి మీద, అంతే. అదేమి భక్తి ఇది కాదు, అభిషేకం. ఇలా తీసి చేతిలో ఉన్నవి ఇలా పోయడం అనమాట. ఇవి లేకపోతే పసుపు కుంకుమలు ఇలా తీసి ఇలా వేయడం, లేకపోతే ఆ బ్రాహ్మణ్కి ఇస్తే బ్రాహ్మణ్ మీ మీద అరుస్తూ ఆయన వేయడము, ఇవన్నీ మనము భక్తిలాగా కన్సిడర్ చేస్తున్నాం. లేదా ఇంట్లోపల హడావిడిగా చేసేటటువంటి పూజలు. సార్ చెప్పండి. రికార్డ్ స్టార్ట్ చేయలేదు సార్. ఇందులో అంటే వేరే వాటిలో స్టార్ట్ చేశాను, బట్ ఇది నో ప్రాబ్లం, కరెక్ట్. ఇందులో కూడా స్టార్ట్ చేద్దాం. యా, లక్కీగా ఆల్టర్నేటివ్ ఎప్పుడు పెట్టుకుంటాను, అది లక్కీగా రెండిట్లలో రికార్డ్ అవుతుంది. వండర్ఫుల్. సో కాబట్టి ఇప్పుడు చాలా అద్భుతమైన విషయము మనం తెలుసుకోబోతున్నాం. ఏంటి మరి? ఇవన్నీ భక్తి కిందికి వస్తాయా? నేను పూజలు చేస్తున్నాను హడావిడిగా, అంటే ఆ పూజలు చేసినా కూడా తప్పేమీ కాదు, చాలా మంచిది. కానీ వాటిని హడావిడిగా ఏదో ఇవాళ మొక్కు చెల్లించుకోవాలి, టకటక చేయాలి. అందులో ఇంకోటి ఏమవుతుందంటే ఏదన్నా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు విష్ణు సహస్రనామమో లలిత సహస్రనామమో స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే 10 రోజులు చక్కగా చదువుతాం, 11వ రోజు నుంచి నోటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత మనసంతా ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు మనం శ్రద్ధగా చదవం. రెండోది ఏంటంటే చదివినా కూడా 10 రోజులు చేశాను, 11వ రోజు ఎందుకు మానేయడం అని హడావిడిగా చదువుతాం. ఒక రోజు హడావిడిగా చదివామంటే అయిపోయింది, ఇంకా పతనం ప్రారంభం. ఆ రోజు నుంచి హడావిడిగా చేస్తూ ఉంటాం. ఈ విధంగా భక్తికి ఎవరికి వారే డెఫినేషన్స్ ఇచ్చుకుంటూ నేను చాలా భక్తున్నండి, ఏకాదశి నాడు గుడికి వెళ్తాను ఇలా చెబుతూ అసలు భక్తి అనేది ఎందుకు వచ్చింది, భక్తికి కారణం ఏంటి, ఇవేవి తెలుసుకోనటువంటి స్థాయి మన లోపల వచ్చేసింది. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, ఇది కర్మ, ఇది జ్ఞానం. ఈ రెండు తప్ప వేదాలలో ఏం లేవు. ఇది మనం చాలాసార్లు తెలుసుకున్నాం. ప్లీజ్ అరగంటే కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇది కర్మ, ఇది జ్ఞానం. కర్మ చేయడం వల్ల ఇక్కడున్న చెత్త అంతా బయట పారేస్తాం. ఇక కర్మలోంచి మనం జ్ఞానంలోకి వెళ్ళాలి. జ్ఞానంలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అన్నీ మనం చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. పరమ పాపాత్ముడైనా సరే, పరమ దుర్మార్గుడైనా సరే, ఒకసారి సత్యాన్ని తెలుసుకుంటే వాడి పాపాలన్నీ కరిగిపోతాయి, వాడిని భగవంతుడే కాపాడతాడు. కాబట్టి వాడిలో ఉన్నటువంటి చెడ్డ గుణాలని భగవంతుడు గుర్తించాడు. కాబట్టి కర్మకు జ్ఞానానికి మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయాలంటే భక్తి కావాలి. ఎందుకంటే కర్మలో మనం తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా కొంత కష్టం. నువ్వు కర్మ, ఇప్పుడు నాకు డబ్బు ఇవ్వు అంటే ఎవరు ఇవ్వరు. అదే నేను ఒక గుడి కడుతున్నాను, డబ్బు ఇవ్వు అంటే ఇస్తారు. నాకు డబ్బు ఇస్తే మీకు పుణ్యమే, నాకంటే నాకు కాదు. ఒక వ్యక్తికి డబ్బు ఇస్తే పుణ్యమే, కానీ మనం దేవుడి పేరు చెప్పేసరికి ఇస్తాము. సో అంటే ఏమైంది? మనకు మధ్యలో ఒక లంకె ఏదైతే మిస్ అయిందో ఆ లంకె కలిసింది. జాగ్రత్తగా వినండి, ఇది కర్మ, ఇది జ్ఞానం. ఈ రెండింటికి మధ్య లంకె కలవకపోవడంతో ఏంటంటే చాలామంది గొప్ప కర్మయోగులుగా మిగిలిపోతున్నారు, లేదా కొంతమంది డైరెక్ట్గా పూర్వజన్మ సుకృతం వల్ల జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళు చక్కగా ఎలివేట్ అవుతున్నారు. కానీ ఈ కర్మలోంచి జ్ఞానంలోకి ఎవరైతే రావాలో ఆ లంకె దొరకడం అనేది కష్టమైపోయింది. జ్ఞానయోగం గొప్పది, జ్ఞానయోగం రాంతే మోక్షం రాదు. మరి ఎలాగా? చాలామంది ఏం చేసేవాళ్ళంటే పూర్వకాలం లోపల జ్ఞానం అంటే ఆలోచించడమే కదా, సరే నేను ఆలోచిస్తా అని చెప్పేసి హిమాలయాల్లో కూర్చోను పావుగంట సేపు, అరగంట సేపు నేను దేహాన్ని కాదు, నేను మనస్సుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఇంద్రియాన్ని కాదు, నేను పంచప్రాణాలు కాదు, ఇలా ఆలోచించేవాళ్ళు ఒక అరగంట. ఇంకా రోజు మొత్తంలో 23 గంటలు మిగిలిపోయేది. ఏం చేయాలి? కూర్చొని గాంజా కొడుతూ అక్కడ ఇక్కడ పడిపోయేవాళ్ళు. కాబట్టి జ్ఞానయోగంలోకి ప్రవేశించడానికి ఒక మెట్టు కావాలి. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ కర్మయోగం ఉంది, ఎలా చేయాలనేది మనం తెలుసుకున్నాం. 5 మెట్లు అవి మళ్ళీ ఇప్పుడు ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఇటువైపు ఏమో జ్ఞానయోగం ఉంది. ఈ రెండింటికి మధ్య ఒక లంకె కావాలి మనకు. ఆ లంకెని మనకు ఇచ్చేదే భక్తి యోగము. ఇప్పుడు మనము సూరదాసు భక్తి గీతం ద్వారా మనం ఈ భక్తి షట్కం అనేటటువంటి 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాలలోకి ప్రవేశిస్తాం. ఏంటి ఆ పాటలో ఉన్నటువంటి ఒక గొప్ప అర్థం ఏంటి అది మనం తెలుసుకుంటాం. తెలుసుకుని ఇలా భక్తి షట్కంలో మనము కొనసాగుతూ ఉంటాం అన్నమాట.
అంటే సాధన ఎంత అవసరమో మనకు తెలిసి దాంట్లోంచి భక్తి అనేటటువంటి ఆయుధాన్ని పట్టుకుంటే జ్ఞాన మార్గంలోకి తెలియకుండా వెళ్ళిపోతాము. మళ్ళీ చెప్తున్నాను, భక్తి అంటే మనం అనుకుంటున్నట్టుగా ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ కాదు, అవన్నీ కర్మ కిందికి వస్తాయి, శ్రద్ధగా చేస్తే మంచిదే. ఇక జ్ఞానం అనేది ఏదైతే సత్యం తెలుసుకోవడం, ఈ రెండిటికి మధ్య ఒక ట్రాన్సిషన్ పాయింట్ మనకు భక్తి అందిస్తుంది. భక్తి అనేది భగవంతుణ్ణి నిరంతరము ప్రేమించడము, భగవంతుణ్ణి మన మనసు లోపలే పెట్టుకోవడము, అన్ని భగవంతుడు రూపాలే అని చెప్పి గుర్తించడము, అందరిలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించడము, మనలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించడము. ఇదే సత్యం, ఇదే సత్యం, ఇదే నిత్యం. ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపి. ఆ సత్యాన్ని మనం ఇప్పుడు పాట ద్వారా తెలుసుకుందాం. సంగీత గారు, పాప ఉందా అండి? జయశ్రీ, ఒక్కసారి పాపని ఆ అద్భుతమైన పాట పాడించమనండి, కీర్తన పాడమనండి. ఓకే. అందరికీ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ తల్లి. జై శ్రీకృష్ణ సార్. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నోతిభిః सीदसादनं महागणपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामदित्यवतु। प्रभु मेरे आवगुण चितना करो, प्रभु मेरे आवगुण चितना करो। समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तिहारो। चाहे तो पार करो, चाहे तो पार करो। प्रभु मेरे आवगुण चितना करो। इकलो पूजा मेरा इकरत व्याद करो। इकलो पूजा मेरा इकरत व्याद करो। पार सके मन द्विध, पार सके मन द्विध, करो। प्रभु मेरे आवगुण चितना करो। प्रभु मेरे आवगुण चितना करो। एक नदिया एक नार कहावत, मानो मीरा भरो। एक नदिया एक नार कहावत, मानो मीरा भरो। जब मिले दोनों ये, जब मिले दोनों ये सूर्य चांद नामा, सूर्य चांद नामा करो। प्रभु मेरे आवगुण चितना करो। प्रभु मेरे आवगुण चितना करो।
इक दीवा इक ब्रह्मकहावत सुरदासा झगरो इक जीवा इक ब्रह्मकहावत सुरदासा झगरो अज्ञान से भेद अज्ञान से भेद ज्ञानी का ज्ञानी का भेद करो प्रभु मेरे अवगुण चितना धरो प्रभु मेरे अवगुण चितना धरो समदर्शी है नाम तिहारो समदर्शी है नाम तिहारो चाहे तो पार करो चाहे तो पार करो प्रभु मेरे अवगुण चितना धरो प्रभु मेरे अवगुण चितना धरो వండర్ఫుల్ ధన్యవాదములు వండర్ఫుల్ వండర్ఫుల్ తల్లి. ఎంత అద్భుతమైన పాట అంటే దిస్ హాంటింగ్ లిరిక్స్, చాలా అద్భుతమైన ట్యూన్. యాక్చువల్లీ ఇదే పాటది నేను ఒక 7-8 రకాల డిఫరెంట్ ట్యూన్స్ కూడా విన్నాను. ఈ పర్టికులర్ ట్యూన్ మట్టుకు అద్భుతం. ఆఖరికి ఒక రోజు విని విని రాత్రంతా అదే పెట్టుకుని మన పాప పెట్టిన పాటని అలా వింటూ వింటూ యూట్యూబ్లో ఇంకా నాకు ఇది వీలు కాదు నేనే పాడేద్దామని చెప్పేసి లేచి అర్ధరాత్రి 2ంటికి పాడుకున్నాను అనమాట. అంత అద్భుతం అంటే అసలు మీనింగ్ ఇప్పుడు చెప్తే చాలా జాగ్రత్తగా వినండి, ఎంత అద్భుతంగా ఉంది అనేది తెలుస్తుంది. చాలా థ్యాంక్స్ తల్లి, నిజంగా గాడ్ రియల్లీ బ్లెస్ యూ. నీకు నిజంగా జీవితంలో అన్ని రకాలుగా నువ్వు సక్సెస్ కావాలి తల్లి. వండర్ఫుల్, చాలా బాగా పాడావు, చాలా 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 బాగా పాడావు తల్లి. ఈ పాటది ఏంటి అర్థం ఇప్పుడు మనము మళ్ళొకసారి చెప్తున్నాం వినండి. ఇటు కర్మ ఇటు జ్ఞానం. కర్మయోగులుగా మిగిలేవారు కొంతమంది మిగులుతున్నారు, కానీ కర్మలోంచి దాటలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా కూడా కొన్ని వాసనలు మిగిలిపోతున్నాయి. మనం కర్మలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము? నిష్కామంగా ఉండాలి, బాధ్యతగా చేయాలి, ఫలితాలను ఆశించకూడదు, లోక సంగ్రహం కోసం చేయాలి, నేను అనే భావనను కూడా వదిలేయాలి. ఇవన్నీ చేస్తే కానీ కర్మయోగి కాదు. కర్మ సన్యాసం అన్నీ చేసి తర్వాత అది నిలబెట్టుకోవడానికి, గట్టిగా నిలబెట్టుకోవడానికి మెడిటేషన్ చేయాలి అని చెప్పేసి తెలుసుకున్నాం. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకు చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే ప్రతి పనిని కూడా అలా ఏ విధంగానూ ఆశించకుండా, ఏమీ ఆశించకుండా కూడా, ఏ విధమైన కోరికలు లేకుండా కూడా చేయడం చాలా కష్టం. మొత్తం సమాజం కోసమే చేయడం కూడా కష్టమే. ఒకవేళ చేసినా కూడా మనకు ఒక లాంగ్ టర్మ్ స్వార్థం ఉండొచ్చేమో, కానీ అది కూడా లేకుండా చేయడం చాలా కష్టం. మరి ఎలాగా? దీంట్లోపల ఒక మందు కావాలి. 7, 8, 9, 10, 11, 12లో ఏం చెప్పారు? సాధన అంతా కూడా మనకు మొదటి 6 అధ్యాయాలే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ 6 అధ్యాయాలలో నేర్చుకున్న దాన్ని మనం ఏం చేయబోతున్నామంటే గట్టిపరుచుకుని జ్ఞానంలోకి వెళ్ళిపోవాలి. అంటే 6 ఉన్నదానికి ఒక ఆయుధం లాంటిది భక్తి. భక్తి అంటే భగవంతుడి పైన ప్రేమ. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఎందుకు వస్తుంది మనకు ప్రేమ? మన పిల్లలంటే ప్రేమ, మనకు తెలిసిన వాళ్ళంటే ప్రేమ, అమ్మ నాన్న అంటే ప్రేమ. ఎందుకంటే వాళ్ళతోటి మనకు కొన్ని మెమోరీస్ ఉన్నాయి, వాళ్ళతోటి కొన్ని అనుభూతులు మనం షేర్ చేసుకున్నాము. కాబట్టి ఏంటంటే వాళ్ళతోటి మనం ప్రేమగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఏమీ తెలియని, ఎప్పుడు చూడనటువంటి భగవంతుని ఎందుకు ప్రేమిస్తాం? కాబట్టి భగవంతుడు నా కోరికలు తీరిస్తే మాత్రమే నేను ప్రేమిస్తాను అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు ఏదన్నా ఒక ఆలయంలో ఎక్కడైతే కోరికలు తీరుతాయంటారో ఆ ఆలయానికే వెళ్తారు. ఎన్నో పాడుబడిన ఆలయాలు ఉంటాయి, వాటికి ఎవరు వెళ్ళరు. దానికి కారణం ఏంటి అంటే భగవంతుడిని కోరికలు తీర్చే మెషిన్గా చూస్తూ నేను భక్తుడిని అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? కాబట్టి భక్తి అనేది నేను భక్తుడిని అని అన్నమాట అనకండి. అది కాక ఇంకొకటి ఏంటి, ఇంకొక ప్రాబ్లం, నేను తప్పులు చేస్తానని ఎవరు అనుకోరు. ప్లీజ్ జాగ్రత్తగా వినాలి. నేను తప్పులు చేస్తాను అని ఎవరు అనుకోరు ఈ ప్రపంచంలో. నేను మంచివాడినే, నేను తెలుసా ముక్కుసూటిగా మాట్లాడతాను, నేను తెలుసా ఎవరేమన్నా అనుకోని కల్పషం లేకుండా మాట్లాడతాను, నేను చాలా మంచివాడిని, మంచిదాన్ని, వాటెవర్. ఓకే, మీరు అలా ఎలా అనుకున్నా అనుకోండి. నేను చాలా మంచి, నేను చాలా ఇది, నాకు కల్మషం లేదు తెలుసా, అవతల వాళ్ళే నన్ను వాడుకున్నారు, నేను అందరికీ సేవ చేస్తాను, వాళ్ళు నన్నే
ఇది జనరల్గా మనం వింటున్న మాటలే కదా, ఇందులోపల ఏ రకమైన కొత్త ఇది లేదు మనకు. అందరూ కూడా ఇటువంటి భావాలతో ఉన్నవాళ్ళే. అందువల్ల ఏమవుతుందంటే జనాలు నా లోపల తప్పు ఉంది అని చెప్పేసి అనుకోరు. ఇప్పుడు ఈ పాట రాసినటువంటి సూరదాసు గుండె లోతుల్లోంచి, మన అన్నమయ్య ఎలా అయితే 64,000 పాటలు రాశాడు, 32,000 ఇవి రాశారని చెప్పేసి అంటారు, ఈయన 1,20,000 భజనలు కీర్తనలు రాశారు. ఒక 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 పూర్తిగా అంధుడైనటువంటి ఆయన ఇన్ని రాయడము, ఎంత భక్తి ఆయన లోపల ఉంటే ఆయన ఇవి రాసుంటాడో ఊహించుకోండి. ఆయన అఫ్కోర్స్ వల్లభాచార్య ద్వారా వచ్చినటువంటి కొంత శిక్షణ, అది అద్వైతంలో ఒక పార్ట్, అది ఎప్పుడైనా మళ్ళీ మనం చెప్పుకుందాము. అది తెలుసుకున్న తర్వాత ఆయనకి ప్రపంచమంతా కూడా భక్తి రూపంలోనే కనిపిస్తుంది. భక్తి తప్పితే మరేది లేదు, ప్రేమ తప్పితే మరేది లేదు, అంతా ఉన్నది ప్రేమనే. కాబట్టి ఓ భగవంతుడా, నువ్వు అందరినీ సమానంగా చూడాలి, సమదర్శి, అందరినీ నువ్వు సమానంగా చూడాలి. నా తప్పులు మాత్రం ఇంకా దయచేసి వాటిని పట్టించుకోకు, వాటిని అలా గట్టిగా నీ దగ్గర పెట్టుకోకు, నా తప్పుల్ని క్షమించేసేసి. ఈ మాట ఎవరు అనరు. మనం ఏమంటామంటే, ఏమో నేను తెలియక చేసిన ఏమైనా తప్పులుంటే క్షమించు అంటారు, కానీ నేను తప్పు చేశాను అని చెప్పి గుండెల నిండుగా ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒప్పుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి సూరదాస్ ఏమంటున్నాడంటే, నా తప్పులనన్నింటినీ క్షమించు, నా తప్పులను దయచేసి నువ్వు గట్టిగా పట్టుకొని ఉండకు. ఎందుకంటే నువ్వు అన్బయాస్డ్ పర్సన్వి, నువ్వు ఏ విధమైనటువంటి పక్షపాతము చూపించవు ఎవరన్నా. అటువంటి మహానుభావుడు అయినటువంటివి నువ్వు నాకు కావలసినటువంటి, నన్ను వీలైతే నన్ను ఈ భవబంధాల నుంచి బయటికి లాగు, అంతేకాని నా తప్పులను అలా పట్టుకొని ఉండకు అని. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి జ్ఞానయోగం గురించి తెలుసుకుందాం. జ్ఞానయోగంలో మనం ఏమనుకున్నాము, ఎన్ని తప్పులు చేసిన వాడైనా సరే నిజం తెలుసుకున్నాక బయటికి వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి, భక్తి యోగంలో మనము జ్ఞానయోగంలోకి వెళ్ళిపోతాం. భక్తి యోగంలో ఒకసారి కనుక భగవంతుడా నా తప్పులన్నింటినీ నన్ను విస్మరించు, నేను చేసినటువంటి తప్పులనేవి పట్టుకోకుండా నన్ను విస్మరించు అని చెప్పేసి అన్నట్టయితే మనం జ్ఞానయోగంలోకి ప్రవేశించినట్టే. అంటే మనం ఉన్నట్టుది భక్తి యోగమే అనుకుంటాం. ఇప్పుడు చాలామంది రామకృష్ణ పరమహంసని ఆయన భక్తి యోగంలో ఉన్నారు అనుకుంటారు, కానీ ఆయన జ్ఞాని. భక్తి యోగంలో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా జ్ఞానయోగంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుడి కోసం చేస్తాడు అన్నీ, కాబట్టి తన కోసం చేసుకోడు, అన్ని దేవుడే చేస్తాడు అనుకుంటాడు. కాబట్టి నేను చేస్తున్నాను అనే భావన నుంచి బయటపడ్డవాడు ఉంటాడు. ఫలితాలు పాలముంచినా నీనముంచినా నీదే బాధ్యం అంటాడు, ఫలితాలను పట్టించుకోడు. ఎవరికన్నా సేవ చేయాలంటే లోక సంగ్రహం. ఇప్పుడు మనం ఏవైతే పాయింట్లు చెప్పుకున్నామో పాయింట్లన్నిటికీ భక్తిలో ఆన్సర్ దొరికిందా లేదా ఒకసారి ఆలోచించండి. మళ్ళొకసారి చెప్తా, కోరిక లేకుండా చేస్తాం మనం భగవంతుడిని ప్రేమ అంటే. అంటే నేను అంటున్నది కేవలం భక్తి గురించి, కోరికలు కోరుకుని దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళ గురించి కాదు. నేను ఏ కోరిక లేకుండా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటే ఫస్ట్ తీరిపోయింది, నిష్కామ కర్మ అయిపోయిందా. నెంబర్ 2, ఫలితం ఆశించకూడదు. ఓకే, నేను అన్ని దేవుడికి వదిలేస్తున్నాను, సో ఫలితం ఏది ఇచ్చినా ఓకే అని అనుకుంటాం. రెండోది అయిపోయింది. మూడోది, అందరిలో భగవంతుడు ఉన్నారు కాబట్టి అందరికి వెళ్ళి సేవ చేస్తున్నాను. కాబట్టి మనం లోక సంగ్రహం కోసం చేస్తున్నట్టు, మన బాధ్యత కోసం చేస్తున్నట్టే లెక్క. ఇక చివరిగా ఇది నేను చేయడం లేదు అని ఏదైతే అన్నిటికంటే ఉన్నతమైనటువంటి మెట్టు మనం కర్మ సన్యాసంలో నేర్చుకున్నామో ఆ మెట్టు కూడా మనం ఇక్కడ ఎక్కినట్టే. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనుకుంటాడు, నేను చేయడం లేదు, అన్ని భగవంతుడే చేస్తున్నాడు అని చెప్పి. అంటే కర్మయోగం, ప్లీజ్ జాగ్రత్తగా వినండి, కర్మయోగంలో ఏవైతే మనం మెట్లు అనుకున్నామో అవన్నీ భక్తి యోగంలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. కర్మయోగంలో ఏవైతే మనం సాధించాలి అంటే ఎంతో కష్టంగా సాధించేవన్నీ కూడా కోరిక కోరకుండా చేయాలి. ఎగ్జామ్కి వెళ్ళాడంటే అబ్బా నాకు రిజల్ట్ రావాలి, మంచి రిజల్ట్ రావాలి, 10 మార్కులు ఎక్కువ రావాలి, ఇవన్నీ కాకుండా భగవంతుడా ఏ రిజల్ట్ వచ్చేది ఉంటే అది రాని నాకు, భగవంతుడా నేను వీడికి సేవ చేస్తున్నాను, నువ్వు నీకు సేవ చేస్తున్నాను అని చెప్పి ఆ వ్యక్తికి సేవ చేస్తాం. మానవుల్లోనే మాధవుని చూస్తాం. ఈ విధంగా మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా భగవంతుడి సేవ అయినప్పుడు కర్మలన్నీ కూడా భక్తిలోకి కలిసిపోతున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కర్మలోంచి భక్తిలోకి వెళ్తే భక్తిలోంచి ఆటోమేటిక్గా జ్ఞానంకి వెళ్తుంది. ఎందుకంటే భగవంతుడిని మనం ఏమంటున్నాం, ఇంకా నా తప్పులు ఎప్పుడు నావేవి పట్టించుకోకు. ఎందుకంటే ఎప్పుడైతే నేను చేయడం లేదు అనే భావన లేదో అప్పుడు నాకు పాపంలు అంటావు పుణ్యములు అంటావు. మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వినండి, నేను చేయడం లేదు అనుకున్నానంటే నాకు పాపాలు పుణ్యాలు అంటే అవకాశం లేదు. నేను చేయడం లేదు కదా, ఇది నాకెందుకు అంటుతాయి పాపాలు, నాకెందుకు అంటుతాయి పుణ్యాలు? ఎప్పుడైతే పాపములు పుణ్యములు మనకు అంటవో అప్పుడు మనం జ్ఞానయోగంలోకి తెలియకుండా వెళ్ళిపోయినట్టే లెక్క. ప్లీజ్ జాగ్రత్తగా వినండి, పాపంలో అంటకూడదు, పుణ్యములు కూడా అంటకూడదు, ఇవి ఏవి అంటకూడదు. ఎట్లా అయితే దొర్లుతున్నటువంటి ఒక రాయి ఏ చెత్తని కూడా తనతో పాటు తీసుకెళ్ళదు.
సో ఆ విధంగా ఇదేది కూడా మనం ఏంటంటే భగవంతుడికి వదిలేస్తున్నాం మన జీవిత చక్రాన్ని, మన బాధ్యత చక్రంగా చేసుకుంటూ అన్ని భగవంతుడి పనులే అనుకుంటూ సక్రమంగా చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఏవి మనకు అంటావు, అప్పుడు ఏమవుతుంది, భగవంతుడు అన్నిటికీ నువ్వే. భగవంతుడా ఒకసారి చూడు, ఒక ఇనుప ముక్క ఏదైతే ఉందో అది నిన్ను చెక్కడానికి వాడి ఇనుప విగ్రహాన్ని మేము తయారు చేస్తాము. అదేవిధంగా ఆ ఇనుము ఏదైతే ఉన్నదో అది జీవహింస చేయడానికి కూడా ఉపయోగిస్తాం. ఒకే ఇనుము, కానీ ఒకటేమో జీవహింస చేయడానికి ఉపయోగిస్తున్నాం, ఒకటేమో భగవంతుడి విగ్రహాన్ని చేయడానికి కూడా ఉపయోగిస్తున్నాం. కానీ నువ్వు పరశువేదిని దగ్గర తీసుకొస్తే రెండు కూడా బంగారం అవుతాయా లేదా? కాబట్టి తప్పులు చేసినవాడు అయినా సరే, తప్పులు చేసినవాడు చెయ్యనివాడు ఇద్దరూ కూడా నీకు సమానమే. ప్లీజ్ తప్పులు చేసిన వాడైనా తప్పులు చెయ్యని వాడైనా భగవంతుడి దారిలోకి వచ్చిన తర్వాత భగవంతుడికి సమానమే. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చెప్పండి, కళ్ళలోంచి నీళ్లు తిరిగే పాయింట్ ఇది. ఎన్ని తప్పులు చేసిన వాడైనా, ఎన్ని తప్పులు చేయని వాడైనా, ఏమి చెయ్యని వాడైనా అందరూ భగవంతుడి దృష్టిలో సమానమే. ఎప్పుడు భగవంతుడిని శరణుజొచ్చినప్పుడు, ఎప్పుడైతే మనం భగవంతుడిని శరణుజొచ్చుతామో అప్పుడు చిత్తశుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి జరుగుతుందో మనము జ్ఞానయోగానికి అర్హత సాధించిన వాళ్ళం అవుతాము. అంటే మన పాపములన్నీ పోతాయి, పుణ్యములన్నీ మనకు సంబంధం లేకుండా ఉంటాయి. మనము తామరాకు పైన నీటి బొందులాగా అలా ప్రశాంతంగా ఉంటామన్నమాట. భగవంతుడి పైన ఉన్నవాడు ఎందుకు బెంగపడతాడు, అన్ని దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి అనుకోవడంలో. కాబట్టి భగవంతుడు ఏ విధంగానైతే పరశువేది ఈ ఇనుముని ఆ ఇనుముని రెండింటినీ కూడా అది బంగారంగా మార్చింది. ఇది భగవంతుడి విగ్రహం అయింది, లేకపోతే ఇది జీవహింస చేసింది అని ఆలోచించలేదు కదా మహానుభావ. కానీ ఏమైంది, రెండూ కూడా ఏ విధంగానైతే బంగారం అయిందో అలా విధంగా పాపం చేసిన వాళ్ళు, పుణ్యం చేసిన వాళ్ళని అందరిని నువ్వు సమదర్శి, అందరినీ నువ్వు సమానంగా దర్శించే ఓ ప్రభు, నువ్వు తప్పకుండా మమ్మల్ని కాపాడవయ్యా. నది ఉంది, అన్ని చోట్ల నుంచి ప్రపంచంలో ఇది ఉంటుంది కదా, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతగచ్చతి అంటారు. ఈ సూర్యదాస్ రెండో దాంట్లో ఏమంటానంటే, నువ్వు చూస్తున్నావు ఒక చోటేమో చక్కటి నది, ప్యూర్ రివరు పారుతూ వెళ్తుంది, ఒక పాయ. ఇంకో వైపు నుంచి మోరి నీళ్ళు, లేకపోతే మన ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంటాయి కదా, ఇవన్నీ ఈ రెండు కూడా గంగానది లోపల మనకు తెలుసు, కాశీ లోపల కలుస్తాయి. గంగానదిలో కలిసినప్పుడు ఇవి మోరి నీళ్ళను, ఇక్కడ దాకా వచ్చినటువంటి పాయ నీళ్లను అనం మనం, అన్నింటినీ గంగ నీళ్ళు అంటాము. ఏ విధంగానైతే గంగ తన లోపల అన్ని రకాలని స్వీకరించిందో, ఓ భగవంతుడా నువ్వు సమదర్శి, నేను చేసినటువంటి పాపములని నువ్వు గట్టిగా నీ దగ్గర పెట్టుకోకు, మర్చిపో వాటిని, నన్ను క్షమించి వదిలేసేయి, ఇక నేను తప్పులు చేయను, నీ లోపల కలిసిపోతాను అంటే. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆయన ఏమంటున్నాడు, నా అవగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు గట్టిగా పట్టుకోకు, నా లోపల ఉన్నటువంటి చెడ్డ గుణాలని నువ్వు పట్టుకొని ఉండకు ఎప్పుడు. ఏ విధంగానైతే పరశువేది రెండు రకాల వస్తువులని ఇనుముగా మార్చిందో, ఏ విధంగానైతే గంగానది ఒక చిన్న పిల్ల కాలువను, ఒక మురికి కాలువను రెండింటినీ కూడా కలుపుకొని తన లోపల గంగలాగా ఉందో, అదేవిధంగా అందరినీ నీ లోపల కలిపి తీసుకెళ్ళు ఓ మహానుభావ. ఇది జ్ఞానయోగి తత్వం. ఇప్పుడు ఈయన మనం సూర్యదాసుని భక్తి యోగి అనాలా, జ్ఞానయోగి అనాలా అంటే, భక్తి యోగంలోకి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా జ్ఞానయోగంలోకి వస్తాడు అన్నటువంటి అద్భుతమైన విషయాన్ని అందరూ గుర్తించాలి. భగవంతుడా ఇంకా ఆయన చివరి స్టాంజా లోపల ఆయన చెప్తున్నారు, భగవంతుడా ఒకవైపు చూస్తేనేమో ఈ జీవితము, ఈ మాయ ఇవన్నీ నాతోటి ఉన్నాయి, ఒకవైపు చూస్తేనేమో పరబ్రహ్మమైనటువంటి నీవు ఉన్నావు. ఒకవైపు మాయ, ఒకవైపు పరబ్రహ్మ. పాపం పుణ్యంలాగా చూడండి, ఇందాక నుంచి మొదట ఏమన్నాడు, పాపపుణ్యాలు ఏవి నావి పట్టించుకోకు, నా పాపంలేవి పట్టించుకోకు అని చెప్పేసి అన్నాడు. రెండో దాంట్లోకి వచ్చేసరికి ఏమైంది, లోహం గురించి మాట్లాడాడు. మూడోసారి మాట్లాడినప్పుడు ఏమైంది, ఏ విధంగానైతే గంగానది తనలో అన్ని రకాల నీళ్ళని కలుపుకొని గంగగా మార్చుకుంటుందో ఆ విధంగా నన్ను కూడా పవిత్రుడిని చెయ్యు, నా పాపంలన్నింటినీ నువ్వు విస్మరించి భగవంతుడా నన్ను నీ లోపల కలుపుకో. చివరిగా ఏమంటాడు, ఒక సైడ్ చూస్తే మాయ, ఇంకో సైడ్ చూస్తే బ్రహ్మతత్వమైనటువంటి, జ్ఞానతత్వమైనటువంటి, మహానుభావుడమైనటువంటి భగవంతుడా నీవు. ఓ సమదర్శి, అన్నింటినీ సమానంగా చూసే ఓ భగవంతుడా, నువ్వు నన్ను ఈ సంసార సాగరం నుంచి ఇంకా బయటికి తీసుకెళ్ళవయ్యా. అంటే నన్ను మోక్షంకి తీసుకెళ్ళు. మోక్షం అంటే ఏంటి, మరొక జన్మ లేనటువంటిది. ఉదాహరణకి నేను ఈ జన్మలో పుణ్యం చేసుకున్నాను, పుణ్యం చేసుకుంటే వచ్చే కొన్ని జన్మల్లో మంచి పుట్టుక పుట్టే అవకాశం ఉంది. కానీ ఈయనేమంటున్నాడు, నాకు ఇంకా వద్దు, నాకు అసలు జన్మలొద్దు అంటున్నాడు. ఇప్పుడు ఇది జ్ఞానయోగి మాట్లాడే మాట. అంటే ఇప్పుడు ఏమైందంటే కర్మయోగము మనం భక్తిలో ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాము,
భక్తిలోంచి జ్ఞానయోగంలోకి ఆటోమేటిక్గా వెళ్తుంటాం. భగవద్గీత 3 భాగాలని మనం అనుకున్నాం. కర్మషట్కము 6 భాగాలు, 7, 8, 9, 10, 11, 12 అనేటటువంటి భక్తి షట్కము, చివరి 6 అధ్యాయాలని జ్ఞాన షట్కము అంటారు. సో భగవద్గీత ఎంత సీక్వెన్స్గా ఉందంటే ఈ భక్తిలోకి ప్రవేశించినటువంటి మనిషి అందరినీ ప్రేమిస్తాడు. కాబట్టి ఏమవుతుందంటే అన్ని భగవంతుడికి వదిలేస్తాం మనం. కాబట్టి ఏమవుతుందంటే మన పాపపుణ్యాలు ఇక మనకు అంటవు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు? ప్రభు మరే అవగుణ చితనాధరో అని అంటే నన్ను ఏవి పట్టుకోకు, ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ కూడా అలా పట్టేసి ఉంచకు. నువ్వు అందరినీ కూడా సమానంగా చూసేటటువంటి ఓ భగవాన్, నన్ను ఇందులోంచి బయటికి తీసుకెళ్ళు, ఈ భవ బంధాల నుంచి నన్ను బయటకు తీసుకెళ్ళు అని చెప్పేసి చెబుతున్నాడు. ఈ శ్లోకమే, ఈ కీర్తననే మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఈ కీర్తన ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఒక కర్మయోగంలో గొప్ప విషయాలను సాధించినటువంటి మనము జ్ఞానయోగంలోకి వెళ్ళాలి అంటే ఒక చిన్న లంకె మిస్ అవుతుంది. ఎందుకంటే కర్మయోగంలో దేవుడిని నేను పట్టించుకోవడం లేదు. చేస్తూ కొన్నిసార్లు ఏమవుతుందంటే అప్పుడప్పుడు నాకు ఈ పని నేను చేస్తున్నాను, ఈ పని నేను అనుభవిస్తున్నాను అనేటటువంటి భావన కలుగుతుంది. ఆ భావన ఉండకూడదు. ఇది నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేటటువంటి భావన ఉండకూడదు. ఇవన్నీ భగవంతుడివి అన్నప్పుడు మనకేం నొప్పి తెలియదు. మనము ఆ పాట ఎన్నోసార్లు తెలుసుకున్నాము, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుడు మాత్రం కంటే దేహం కనరాదు అని. అంటే దేవుడు అని అనుకున్నట్టయితే ఇక మనకి శరీరం పైన ఏమీ ఇది ఉండదు. తమిళనాడులో పొడుచుకుంటారు, చేస్తారు, పెద్ద పెద్ద కష్టాలు, ఎన్నో కష్టాలు. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి భక్తులను చూస్తూ ఉంటాము, 40 రోజుల పాటు ఏమీ కష్టం అనుకోరు. ఎందుకంటే దేవుడు పేరు ఎప్పుడైతే చెప్పుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మన కర్మయోగం సులభమవుతుంది. ప్లీజ్ జాగ్రత్తగా వినండి పాయింట్. ఎప్పుడైతే మనం సర్వము దేవుడికైతే వదిలేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మనము కష్టములను భరించేటటువంటి శక్తి వస్తుంది. అంటే ఆ మెచ్యూరిటీ వస్తుంది, ఆ పరిణతి వస్తుంది. ప్లీజ్ అందుకోసం అని చెప్పేసి భక్తి మార్గం అనేటటువంటిది చాలా గొప్పది. ఇది మనకు వేదాలలో చెప్పారా? చెప్పలేదు. వేదాలలో చెప్పలేదు ఇది. కాకపోతే ఏమైంది, భగవంతుడు మనకు భగవద్గీత ద్వారా ఉపనిషత్తుల సారంలోంచి మళ్ళీ భక్తిని మనకు తీసుకొచ్చి చెప్పాడు. కాకపోతే ఈయన చెప్పినటువంటి భక్తి లోపల 7 నుంచి 12 అధ్యాయాలలో నువ్వు నోములు చెయ్యి, వ్రతాలు చెయ్యి, పారాయణాలు చేస్తూ ఇలా ఎంతమంది వచ్చారు, నేను ఎలా చదువుతున్నాను, పక్కవాడు ఎలా చదువుతూ, ఇవన్నీ చూడమని చెప్పలేదు దేవుడు. భగవంతుడు ఏమన్నాడు? మనస్ఫూర్తిగా చెయ్యి, గుండె లోతుల్లోంచి రావాలి, ఆ భావన గుండె లోతుల్లోంచి రావాలి, భగవంతుడి పైన ప్రేమ గుండె లోతుల్లోంచి రావాలి. ఇది నేను చేయడం లేదు, అన్నీ కూడా భగవంతుడే చేస్తున్నాను అనేటటువంటి భావన రావాలి. ఎప్పుడైతే ఆ భావన వస్తుందో అప్పుడు మాత్రమే మనము జ్ఞానయోగంలోకి ప్రవేశిస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే నేను చెయ్యలేదు అనుకుంటామో అప్పుడు మనకి ఏవి అంటావు, ఇంకా పాపాలు పుణ్యాలు అంటావు. ఉదాహరణకి యుద్ధం చేయడానికి సైనికులు వెళ్తారు, వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒడ్డు మీద వాళ్ళు ఎంతోమందిని చంపేస్తూ ఉంటారు, వాళ్ళకి పాపాలు అంటుతాయా? అంటావు. అదేవిధంగా డాక్టరు కత్తి తీసుకొని కోస్తూ ఉంటాడు, డాక్టర్కి ఏమైనా పాపాలు అంటుతాయా? బాధ్యతలాగా చేస్తాము. అదేవిధంగా భక్తి లోపల ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని భగవంతుడు సేవలాగా మార్చుకుంటాము, ప్రతిదీ భగవంతుడు సేవయే. అందుకే మనకు చాలామంది, మీరు విన్నారు, ఇది కొత్త విషయం నేనేం చెప్పడం లేదు, చాలామంది మీకు చెప్పింది ఏంటి, మీ పనిని, మీ రోజు మొత్తాన్ని పూజలో భాగంగా చేసుకోండి. పూజలో భాగంగా చేసుకున్నట్లయితే అత్యంత సులభము, సాధన అనేటటువంటిది అత్యంత సులభము. ఆ విషయాన్ని ఇక్కడ ఓ సమదర్శి అయినటువంటి ఓ భగవంతుడా, నువ్వు నా తప్పు లక్షణాలను, నా అవగుణాలను ఎంచకు, నన్ను వీలైతే ఈ సంసార సాగరం నుంచి బయటపడే. ఎప్పుడైతే భగవంతుడిని మనం ప్రార్థిస్తూ ఉంటామో మనకి ఇంకా అవగుణాలు అనేవి ఉండే అవకాశం లేదు. కానీ ఆయన గొప్పవాడు కాబట్టి అట్లీస్ట్ నేను తప్పులు చేశాను అంటున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు 11వ అధ్యాయం లోపల ఏడుస్తూ చెప్తాడు, శ్రీకృష్ణ, ఇన్నాళ్ళు నువ్వు దేవుడు అని నాకు తెలియక అన్నం తినేటప్పుడు నీకంటే ఒక ముద్ద ఎక్కువ తిని ఉండొచ్చు, నడిచేటప్పుడు నీకంటే ఒక అడుగు ముందు నడిచి ఉండొచ్చు. ఈ తెలియక చేసినటువంటి తప్పుల్ని క్షమించు. తెలిసి చేసిన తప్పులే మనం కేర్లెస్గా ఉంటాం, అలాంటిది తెలియక చేసిన తప్పులను కూడా క్షమించు దేవా అని చెప్పేసి అర్జునుడు అన్నదానికి ఇవాళ సూరదాసు అన్నదానికి తేడా ఏంటి ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ పాట ద్వారా మనము కర్మయోగము, జ్ఞానయోగము రెండింటి యొక్క కలయికని చూసాము. ఆ లింక్ ఏదైతే ఉందో అది భక్తి. భక్తి అంటే భగవంతుడి పైన ప్రేమ. దీంట్లో సాధన మనకు సులువైతుంది. సాధన అంటే ఏం చేయాలి సార్, ఏదైనా మంత్రం చదవాలా? ఏం లేదు. ఏ పని చేసినా ఇది భగవంతుడి పని అని చెయ్యాలి. చేసినప్పుడు ఏమవుతుంది, తెలియకుండానే చిత్తశుద్ధి కలుగుతుంది. ఉదాహరణకి నేను బయటకు వెళ్తాను, అందరికీ 100 ఇట్లా ఎవరో పైనుంచి నోట్లు పాడేస్తున్నాడు, పాడుస్తుంటే కొంతమందికి 100 రూపాయలు దొరికాయి, కొంతమందికి 200 రూపాయలు దొరికాయి, కొంతమందికి 1000 రూపాయలు దొరికాయి. అంతే. ఏమనుకుంటాం, నాకు ఎంత వస్తే నాకు దేవుడు ఎంత ఇచ్చాడో అంతే అనేటటువంటి భావనతోటి మనం బయటకు వస్తాం.
కాబట్టి ఈ విధంగా ఏమవుతుందంటే మనం ప్రతి పనిలో కూడా భగవంతుని చూడగలుగుతాం. ఆలయానికి వెళ్తాం, ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం తిన్నప్పుడు మనం ఏమనుకుంటాం, భగవంతుడు నాకు ఇదే ఇచ్చాడు, నాకు ఇష్టమైనది ఇవ్వలేదు ఎందుకు, నాకు పులిహార ఇష్టము ఇవాళ చక్కెర పొంగల్ ఎందుకు ఇచ్చాడని చెప్పేసి అనము. అలా ఏమవుతుందంటే మన ఆలోచనలో మార్పు వస్తుంది. భగవంతుడు దర్శనం కోసం 3 గంటలు 4 గంటలు నిలబడతాం. పక్కవాడు తోస్తాడు, ఇటువాడు తోస్తాడు, అటువాడు తోస్తాడు, అన్ని కష్టాలు పడతాం. లోపలికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఏమంటాం, ఎంత బాగా జరిగిందో తెలుసా దర్శనం అంటాం. అంతేగాని నన్ను వీడు దోశాడు వాడు దోశాడు అనము. కాబట్టి భక్తి లోపల ఆ శక్తి ఉంది. భక్తి అనేది మనం అనుకుంటున్నట్టుగా పూజలు, పునస్కారాలు, పారాయణాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ మనకు చిత్తశుద్ధి కలిగిస్తాయి. అయితే చిత్తశుద్ధి కలిగించినప్పుడు ఆ పూజలు ఎందుకు? చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా. మనకు చిత్తశుద్ధి అంటే క్లెన్జింగ్ ఆఫ్ యువర్ మైండ్. ఈ మనస్సుని క్లీన్ చేయకుండా ఇంకా ఇక్కడ చెడ్డ లక్షణాలను, అవగుణాలను ఉంచేటటువంటి పూజలు కాదు మనకు కావాల్సింది. మనకు భక్తిపూర్వకమైనటువంటి ప్రతి పని కూడా ఒక పూజనే. మళ్ళొకసారి చెప్తున్నా, భగవంతుడి యొక్క పనిగా భావిస్తూ చేసే ప్రతి పని కూడా పూజనే. అందుకే వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్ అంటారు. కాబట్టి మనం చేసేటటువంటి ప్రతి పని కూడా భగవంతుడి పనిలో భాగము అని అనుకోవడం కోసం అని చెప్పేసి 6వ అధ్యాయం చివరి లోపల ఏం చెప్పారంటే, నువ్వు మెడిటేషన్ చెయ్యి, అద్భుతంగా మెడిటేషన్ చెయ్యి, చేస్తూ ఒక్క పాయింట్ మర్చిపోకు, ఏంటంటే నన్ను గుర్తుంచుకో అని చెప్పేసి చిన్న పాయింట్ వదిలేశాడు దేవుడు లాస్ట్ శ్లోకంలో. అంటే భగవంతుడి పైన భక్తి అవసరము అని. అప్పుడేమవుతుందంటే మనం భక్తి మార్గంలోకి వెళ్తే కర్మయోగం సులువవుతుంది. మళ్ళీ చెప్తున్నా, భక్తి మార్గము తెలిస్తే కర్మయోగం సులువవుతుంది. ఉదాహరణకి నేను నా దగ్గర ఉన్నటువంటి వాటిని విసరాలి లేదా దంచాలి అంటే కర్రతో గట్టిగా కొడుతూ ఉన్నాను. దాని బదులు ఒక గ్రైండర్లో వేస్తే మెత్తగా అయిపోతుంది కదా అది. ఆ గ్రైండర్ లాంటిది ఈ భక్తి. చేసేటటువంటి కర్మను అత్యంత సులువుగా మనకి ఏమీ తెలియకుండా, మనం ఏవో సాక్రిఫైస్ చేశాను, నేను ఇవాళ తెలుసా బయట 100 మందికి హెల్ప్ చేశాను, లేదు అవన్నీ అవసరం లేదు, ఏమనుకోం, అంతా భగవంతుడిదే, అంతా భగవంతుడిదే, ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే కర్మయోగాన్ని చాలా చక్కగా చేయగలుగుతాం. అంటే కర్మయోగాన్ని అద్భుతంగా మనం చేయడం కోసం అని చెప్పేసి మనకు భక్తి యోగం ఉపయోగపడుతుంది అన్నటువంటి గొప్ప సత్యంతో మనం 7వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. భక్తి అంటే ఏంటి అంటే భగవంతుడి పైన ప్రేమ. భగవంతుడి ప్రేమ నాకు ఎందుకు వస్తుంది? నేను భగవంతుడిని చూడలేదు, నా పిల్లల్ని ప్రేమిస్తా, నా భార్య భర్త వీరిని ప్రేమిస్తాను, నా అన్నదమ్ములని ప్రేమిస్తాను, అమ్మ నాన్నని ప్రేమిస్తాను, భగవంతుని ఎందుకు ప్రేమించాలి అనేదానికి జవాబు ఏమంటున్నానంటే, భగవంతుడి ప్రపంచంలో ఉన్నదంతా నేనే, నీకు చిన్న చిన్న వస్తువులు ఇచ్చే మనుషులనే నువ్వు అంత ప్రేమిస్తే మొత్తాన్ని జీవితాన్నే నీకు ఇచ్చినటువంటి నన్ను ఎంత ప్రేమించాలి అనే సత్యాన్ని 7 నుంచి 12 అధ్యాయాల వరకు భగవంతుడు మనకు తెలియజేస్తాడు. అప్పుడు మనకేంటంటే భగవంతుని మనం ఎందుకు ప్రేమించాలి అనేటటువంటి సత్యం తెలుస్తుంది. ఒకసారి భగవంతుని ప్రేమించడం మొదలెడితే అంటే దాన్ని భక్తి అంటారు. శంకరాచార్య ఏమంటాడు, భగవంతుని ప్రేమించడమే భక్తి అంటాడు. శాండిల్యుడు నారదుడు ఏమంటాడు, ఇది భగవంతుని ప్రేమించాలి. శాండిల్యుడు ఏమంటాడు, భగవంతుడి పైన రాగం, అనురాగమే ప్రేమనే భక్తి అంటాడు. శంకరాచార్య ఏమంటాడు, నీ స్వరూపాన్ని తెలిపేదే భక్తి అంటాడు. సో కాబట్టి ఏంటంటే భక్తి అంటే మనం అనుకున్నట్టుగా దబదబ నీళ్లు ఇలా పోసేయడం దేవుడి మీదకి, ఇలా పసుపు జల్లేసేయడము, ఇలా కుంకుమ జల్లడము, లేకపోతే స్టేజ్ మీద కూర్చొని పారాయణాలు చేస్తూ ఇలా చూడడం జన, ఇవన్నీ కూడా ఏంటంటే హంగులు, ఆర్భాటాలు. వీటన్నిటికీ కూడా దూరంగా, అతీతంగా, ప్రశాంతంగా భగవంతుడు అందరిలో ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు, ప్రపంచమంతా ఉన్నాడు, నేను అనుభవిస్తున్నది భగవంతుడు నాకు ఇచ్చిందే. ఒక్కరోజు కూడా నేను ఆయుష్ను పెంచుకునే అవకాశం లేదు, ఒక్కరోజు కూడా నేను ఎక్స్ట్రా బతికే అవకాశం లేదు. అర్ధరాత్రి నిద్రపోయినాక నా శరీరం పడిపోతూ ఉంటుంది, ఆ సమయంలో నేను ఎక్కడున్నాను, నా మనసు ఎక్కడుంది, నా బుద్ధి ఎక్కడుంది, నేను ఎక్కడున్నాను? వీటన్నిటికీ కారణమైనటువంటి ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం ఉంది, అదే భగవంతుడు. ఆ ఉల్లంఘించలేనటువంటి శాసనాన్ని కనుక నేను ప్రేమిస్తే, నేను 12 వోల్ట్ల శక్తి ఉంది వాళ్ళ, నాకు రేపు 50 వోల్ట్ అవుతాను, 100 అవుతాను, 200 అవుతాను, భగవంతుడి శక్తికి సమానమై నాలో ఉన్న భగవంతుడిని చూసుకోవడానికి నాకు అవకాశం కలుగుతుంది. భగవంతుడిని బయట ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. ఇంకప్పుడు అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుడు నా హృదయంలో లేడా, నాలో లేడా, ఉన్నాడు. అప్పుడు ఆయనని లోపలగా చూసుకుంటాను, బహిర్ముఖం నుంచి అంతర్ముఖంగా మారుతాను అనేటటువంటి అద్భుతమైన సత్యము సూరదాస్ ఎంత సులభంగా చెప్పాడు. భగవంతుడు అందరినీ సమానంగా చూడు, నీ భక్తిలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సమానమే. ఒక ఇనుము ఏ విధంగానైతే భగవంతుడి విగ్రహం చెక్కడానికి ఒక మాంసాహారానికి ఉపయోగపడుతుందో, ఆ రెండింటిని పరశువేది బంగారంగా మారుస్తుంది. ఒక నది, గంగా నది ఏ విధంగానైతే ఒక మురికి కాలువను, ఒక పన్నీటి కాలువను, మంచి కాలువను రెండింటిని కలిపి తనలాగా చేసుకుంటుందో, గంగలాగా చేసుకుంటుందో, భగవంతుడు ఒకవైపు చూస్తే ఈ మాయ, ఎక్కడ చూసినా మాయ, ఇంకోవైపు చూస్తే పరబ్రహ్మతత్వం. దయచేసి ఈ 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి.
నన్ను నీ లోపల కలుపుకో, నన్ను ఈ భవసాగరం నుంచి బయటికి తీసుకెళ్ళు, నాకు మరొక జన్మ లేకుండా చేయి స్వామి అని చెప్పి భక్తి మార్గంలో మనల్ని ప్రవేశపెట్టడానికి ఇది ఉపయోగపడింది. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అనుకున్నట్టుగా 30 minutesలోనే మనము అవగొట్టుకున్నాము. ఇప్పటి నుంచి ప్రవచనాలు ఇలాగే మనము చిన్న చిన్నగా చెప్పుకుందాము. సాధన అంటే ఇవాళ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సాధన అంటే మనం చేసేటటువంటి ఏ పనైనా కూడా భగవంతుడిదే అని చెప్పేసి వదిలేసినట్టయితే ప్రశాంతంగా ఉంటాం మనము. ఇదే సాధన. తర్వాత మెడిటేషను. సో మెడిటేషన్ అంటే ధ్యానము, నిశ్చలంగా ఉంచుకోవడము. నిష్కామ కర్మ, ఫలితంలను ఆశించకుండా ఉండడము, దేశసేవ చేయడము. ఈ పని నేను చేయడం లేదు, నాహంకర్త హరిహికర్త, నేను చేయడం లేదు హరినే చేస్తున్నాడు అని చెప్పేసి అనుకోవడము. ఇవన్నీ భక్తి మార్గం ద్వారా చాలా సులువైనప్పుడు మనం భక్తిని ఎందుకు స్వీకరించము? భక్తి అనేటటువంటి ఒక గొప్ప ఆయుధాన్ని మనకు భగవంతుడు ఇచ్చాడు. మెడిటేషన్ అనేటటువంటి ఒక గొప్ప ఆయుధాన్ని ఇచ్చాడు. ఈ 2 ఆయుధాల ద్వారా కర్మలోంచి జ్ఞానంలోకి నేను వెళ్ళాలి. ఈ రెండింటికి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది. ఈ చిన్న లంకె పెడితే ఇలా జారి వెళ్ళిపోతాం. అటువంటి మార్గంలోకి మనం వెళ్ళాలి. చేసేటటువంటి ప్రతి పనిని భగవంతుడి పనిగా మార్చుకోవాలి. అదే సాధన. సాధన అంటే ఏంటి? కర్మయోగము, ధ్యానము, భక్తి. ఇది ఒక సీక్వెన్స్గా, ఒక పద్ధతిగా చేసుకుంటూ ముందుకు తెలియకుండానే మనము సాధన చేస్తున్నట్టే లెక్క. ఈ సాధన చాలా సులువయ్యేది ఎప్పుడు? భక్తి మార్గం అనేటటువంటి ఆయుధం ద్వారా ఇది చాలా సులువవుతుంది. నేను ఒక చోట కొట్టాలి, ఒకదాన్ని నరకాలి. చేత్తో ఎంత కొట్టినా నరకలేకపోతున్నాను. అది ఒక చిన్న కత్తి తీసుకొస్తే ఇలా అంటే వచ్చేస్తుంది అది. అవునా? ఒక 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 పాడుబడిన గిన్నె ఉంది, ఒక ఇది దాన్ని చేత్తో తుడుస్తుంటే ఎంతకు ఇది అవ్వట్లేదు. చిన్న వాటర్ తీసుకొని కొంత బట్ట పెట్టి ఇలా తుడిస్తే పోయింది. అటువంటి ఆయుధం అన్నమాట ఇది. మన పాపములను తొలగించుకునేటటువంటి ఒక గొప్ప ఆయుధము మనకు భక్తి. అదే భగవంతుడి పైన ప్రేమ. అదే మన స్వరూపాన్ని తెలుసుకోగలగడము. కర్మయోగాన్ని అద్భుతంగా చేయడం కోసము ఉపయోగపడేది మనకు భక్తి. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉన్నా, ఫీడ్బ్యాక్ ఉన్నా, ఏమన్నా మాట్లాడుకుందాం. జై శ్రీకృష్ణ. కృష్ణార్పణమస్తు. మీరు చెప్పిన కదా, కృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సాధన గురించి కానీ, భక్తి గురించి కానీ, ధ్యానం గురించి కానీ, నేనేం చేయాలి, ఏదైనా ఒక మంత్రం ఇస్తారా, లేకపోతే ఏదైనా ఏ పూజ చేస్తే మంచిది, ఏ వ్రతం ఏ ఆలయం చూడాలి, ఇటువంటి ప్రశ్నలు ఉన్నా ఏదున్నా ఒకసారి అడగండి. ఎందుకంటే అప్పుడు దాన్ని బట్టి మనము సాధనలో ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా తెలుసుకోవాలి. ప్రసన్న గారు చెప్పండి. ప్రసన్న గారు, తర్వాత సుధామోహన్ గారు. ప్రసన్న గారు, తర్వాత సుధామోహన్ గారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సార్, ఇప్పుడు భక్తి ఉంటేనే ధ్యానం కుదురుతుందా సార్? ధ్యానానికి భక్తి చాలా అద్భుతమైనటువంటి ఇది. ఎందుకంటే భగవంతుడు ధ్యానం గురించి చెప్పి ఆయన ఏమంటాడు, భక్తిని పట్టుకోవచ్చు కదా, సులభంగా ఉంటుంది నీకు ధ్యానము అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే ఏమవుతుందంటే ధ్యానం అంటే ఏంటి? ఏక అగ్రత. అంటే అనేక విషయాలను ఆలోచించే బదులుగా ఒక విషయాన్ని ఆలోచించడమే ధ్యానం కదా. సింపుల్. ధ్యానం అంటే ఒక విషయాన్ని ఆలోచిస్తూ అలా ఉండిపోవడమే ధ్యానం. దానికి భగవంతుడి యొక్క అంటే ఏ పని చేసినా ఇది భగవంతుడి పని అనుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు పరిపరి విధాల పోదు మైండ్. మనం ఏమనుకున్నాం చాలాసార్లు, మనకు ఎన్నో విషయాలు, 10 మందిని కలిస్తే 10 విషయాలు వస్తాయి, 10 విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. అందుకే రోజు మొత్తం లోపల ఏమవుతుంది, అర్జెంట్ ఉన్న 1 కాలు 2 కాల్స్ తీసుకోవాలి. తీసుకునేటప్పుడు మనకు తక్కువ ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది. చేసేటటువంటి ప్రతి పని భగవంతుడి పనిలాగా భావిస్తూ చేసినట్లయితే ఒకటే ఫోకస్ మనకు, అదే ధ్యానం. కాబట్టి భక్తి అనేటటువంటిది ధ్యానానికి చాలా గొప్ప ఉపకరణం. ఈ ధ్యానము భక్తి రెండూ కలిసి కర్మయోగాన్ని గట్టి చేస్తున్నాయి. అందుకే భగవంతుడు ఏమన్నాడు, ధ్యానం చేయడం ఎలా మొత్తం స్టెప్స్ ఇచ్చి చివరగా నా మీద నువ్వు దృష్టి పెట్టుకో అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి భగవంతుడి పైన దృష్టి పెడుతూ, భగవంతుడు విగ్రహాన్నో, భగవంతుడు పటాన్నో, లేకపోతే భగవంతుడు రూపాన్నో, భగవంతుడి యొక్క తత్వాన్నో, మనం హంసగుహ్యం చేసినప్పుడు భగవంతుడి తత్వాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చేశాము. నారాయణ కవచం చేసినప్పుడు భగవంతుడి రూపాన్ని మనము ధ్యానం చేశాము. కాబట్టి ధ్యానం అనేది ఏంటి? భగవంతుడి రూపాన్ని, భగవంతుడి తత్వాన్ని. భగవంతుడు అంటే ఏంటి? అంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక చైతన్యము.
కాబట్టి చాలా ఉపయోగం. భగవంతుడు తత్వం తెలిసిన వారు ధ్యానం చేయడం చాలా సులువు. అందుకే మనం ఇప్పటి వరకు చేసినటువంటి ధ్యానం పద్ధతులన్నీ కూడా ఏదో ఒక భగవంతుడిని ఉద్దేశించి చేయడానికి కారణం ఏంటంటే ప్రశాంతత, నిశ్చలత చాలా తొందరగా దొరుకుతుంది వాటి లోపల. జై శ్రీకృష్ణ. సార్ ఇంకొకటి సార్, ప్రసన్న గారు అడగండి. ప్రసన్న గారు. లాస్ట్ ఏకాదశికి సార్, అదే గీతా జయంతి రోజు అక్కడ గీతా యజ్ఞం జరిగిందనమాట. గీతా యజ్ఞంలో మామూలుగా హోమగుండం అవన్నీ పెట్టారు. సో అక్కడ బ్రాహ్మణులు కూర్చున్నారు. అక్కడ కూర్చొని ఒక్కొక్క శ్లోకం చదివిన తర్వాత స్వాహ అని చదివారు. అది మనకి భగవద్గీత శ్లోకాలు చదివించారు. ఒక్కొక్క శ్లోకం తర్వాత అది, సో అలా నాకు తెలియదు, ఫస్ట్ టైం అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యింది. అంటే అలా చేయడం వల్ల అంటే ఇక్కడ ప్రయోజనం ఏముంటుంది సార్? ఎలా అని ప్రయోజనం నేను చెప్తున్నాను కదా, మీరు కర్మకాండాల ద్వారా మీకు పుణ్యమో పాపమో వచ్చే అవకాశం ఉంది. కర్మకాండాల ద్వారా పుణ్యం, కర్మ అంటే ఏంటి? ఒక పనికి ప్రతి పదికి ఒక ఫలితం ఉంటుంది. ఒక మంచి ఫలితం, ఒక చెడ్డ ఫలితం, ఒక మిశ్రమ ఫలితం, ఒక తటస్థ ఫలితం. ఈ 4 ఫలితాలలో ఏదో ఒకటి కర్మ వస్తుంది. కర్మ చేయడం ద్వారా ఫలితం వస్తుంది. కర్మయోగము ద్వారా ఏ ఫలితము రాకుండా నిశ్చలంగా ఉంటాము. అది కర్మయోగము. కర్మయోగంలోంచి అదే స్టాండర్డ్గా ధ్యానం చేయడం ద్వారా నిశ్చలంగా ఉంటాము. అలా నిశ్చలంగా ఉన్నదాన్ని భక్తి మార్గంలో పెట్టుకున్నట్టయితే ఫోకస్ ఇంకా పెరుగుతూ తెలియకుండానే జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతాము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అన్ని కర్మలను జ్ఞానం కాల్చివేస్తుంది. కాబట్టి కర్మనే చేస్తే, మంచి పనులు చేస్తే మంచి జన్మ వస్తుంది, చెడ్డ పనులు చేస్తే చెడ్డ జన్మ వస్తుంది. కానీ కర్మయోగం చేసిన వాడు మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేనటువంటి, ఎప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి తత్వానికి వెళ్ళగలుగుతాడు. జై శ్రీకృష్ణ. అది కర్మకాండ అవుతుంది. అవునండి. నాగరాజేశ్వరి గారు చెప్పండి. అవునండి, నేను మొన్నే జాయిన్ అయ్యాను మీ దాంట్లోని. చాలా బాగా నాకు అర్థం అవుతుంది. అయితే నేను లాస్ట్ ఇయరే గీత నేర్చుకుంటున్నాను. ఎప్పుడు కృష్ణ భక్తురాలు మా అమ్మగారు. దానివల్ల నాకు కృష్ణుడు అని ఏదున్నా కృష్ణుడే చేస్తాడని. అయితే మీరు చెప్పినట్టు నేను అనుకున్నాను ఏంటంటే, భక్తి ద్వారానే కదా నాకు కృష్ణుడు వచ్చాడు మా ఇంటికి, నా మనసులోకి. దాని ద్వారా ఆయనే నాకు భగవద్గీత నేర్పుతున్నాడు. అయితే ఇప్పుడు నాకేంటంటే, భగవద్గీత చదువుతూ ఉంటే అలాగా ఒక్కొక్క శ్లోకము అర్థం చేసుకోవడం, చదవడం అవన్నీ చేస్తూ ఉంటే మరి పూజలు పునస్కారాలు అవి అవటం లేదు అని ఒక్క చిన్న భావన అవసరం లేదు. అసలు ఆ భావన అవసరం లేదు మీకు. అసలు ఆ భావన అవసరం లేదు. వస్తుందండి. అంటే ఇంకా వదిలేసేయండి. ఆ భావన వస్తే ఇప్పటి నుంచి వదిలేసేయండి. ఎందుకోసం అంటే చిత్తశుద్ధి కోసమే చేసేటటువంటి ప్రతి కర్మ ఉపాసన. అవి చేయడం తప్పు కాదు, చిత్తశుద్ధి కోసం చేస్తారు. అయితే మనకు అంతకంటే కూడా ఉన్నతమైనటువంటి ఫోకస్, ఏకాగ్రత, భగవంతుడిపైన భక్తి కుదిరిందంటే కర్మ కంటే భక్తి ఒక మెట్టు ముందే ఉంది అని చెప్పేసి ఊహించుకోండి. సో కాబట్టి ఒకవేళ మీరు పూజ చేస్తూ దాంట్లో కూడా మీరు శ్రద్ధ చూపించగలిగితే నో ప్రాబ్లం. కాకపోతే ఏమవుతుందంటే జనరల్లీ పూజలు, ఈ పారాయణలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఇవాళ తొందరగా అవగొట్టుకోవాలి, తొందరగా ముగించుకోవాలి, ఇటువంటివన్నీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. అటువంటి భావనలు రాకుండా ప్రశాంతంగా చెయ్యండి. ఫోన్ కాల్స్ రోజుకి చదువుతామో, లలితా సహస్రం చదువుతామో, అది మొదలెట్టిన దగ్గర నుండి ఎప్పుడైపోతుందా అనే ఉంటుంది. భగవద్గీత ఎప్పుడు చదువుకుంటానా, హాయిగా కూర్చొని చదువుకోవచ్చు లేజర్గా అనుకుంటున్నాను. కానీ ఆ విష్ణు సహస్రం అవన్నీ నేర్చుకున్నాను, శ్రీ సూక్తం. అదే అందుకోసమే మీకు నచ్చిన ఏదైనా సరే ఒక భగవంతుడి తత్వాన్ని దాన్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటూ దాని మీద ఏకాగ్రత నిలుపుకోండి. చాలా తప్పక మీకు సహకరిస్తుంది ఏకాగ్రతకు. జై శ్రీకృష్ణ. సుధామోహన్ మేడం. థ్యాంక్ యూ మేడం. సుధామోహన్ గారు. సుధా మ్యామ్. జై శ్రీకృష్ణ మేడం చెప్పండి. నా క్వశ్చన్ ఆన్సర్ అయింది, బట్ ఐ జస్ట్ వన్స్ అగైన్ రీడ్. ఇప్పుడు కర్మకాండలు చేయడం వల్ల, అంటే కర్మకాండలు అంటే ఈ హోమాలన్నీ కూడా కర్మకాండల కిందకి వస్తాయి. కరెక్ట్. కొంతమంది చాలా పద్ధతిగా నిష్ఠగా చేస్తారు. ఐ నో సమ్ పీపుల్. అంటే చేసినప్పుడు ఎటువంటి లోపం లేకుండా మన శాస్త్రోక్తంగా కనబడుతుంటుంది, మనకి ఆ ఫీల్ కూడా వస్తుంది. సో వాళ్ళు చేయగా ఇలా చేసి అంటే దే విల్ జస్ట్ సడన్లీ జంప్ ఇన్ టు ఏ స్టేజ్ వేర్ దే విల్ రియలైజ్ దట్ దిస్ ఇస్ నో మోర్ రిక్వైర్డ్.
పరమాత్ముని స్మరించే కెపాసిటీలోకి వచ్చేస్తారని. అది 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 కరెక్ట్ సార్? అంతే. ఇప్పుడు ఉదాహరణకి కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నప్పుడు మనం Yes, sir. ఏమంటాము, స్కూల్ లోపల మనకు టీచరు 1-2 గట్టిగా చదవమంటాడు. ఆ ఆ ఈ ఈ ఊ ఊ అని గట్టిగా చదువుతూ ఉంటారు పిల్లలు, అవునా? ఆ చదవడం కర్మకాండలు. అవి గట్టిగా చదువుతూ ఉంటాం, గట్టిగా చదువుతూ ఉంటాం, గట్టిగా చదువుతూ ఉంటాం. తర్వాత మనకు పదములు, వాక్యములు, పాఠములు, కవిత్వాలు, మిగతావన్నీ కూడా తెలుసుకుంటాం. అయితే కర్మకాండలు చేస్తే ఏమీ తప్పు లేదు, కానీ కర్మకాండల దగ్గర ఆగిపోయి రొటీన్గా చేయకూడదు. ఇప్పుడు నేను భగవంతుడి పైననే భక్తి పెట్టుకుని, ఉదాహరణకి ఇందాక ఆవిడ చెప్పినట్టుగా అలా భగవద్గీత నేను మనసులో పెట్టుకుని ఆ భగవంతుడు నాలోనే ఉన్నాడు అనేటటువంటి భావన ద్వారా అవన్నీ ఊహించుకుంటూ మనం చేసినట్టయితే ఏకాగ్రత చాలా బాగా కుదురుతుంది. మనము నారాయణ కవచం పైన ధ్యానం చేసినప్పుడు, హంసగుహ్యం పైన ధ్యానం చేసినప్పుడు, ఒకటి రూపంతో ఒకటి రూపం లేకుండా 2 రకాల ధ్యానములు చేశాము. ఆ రెండింటి ద్వారా మనం Yes, sir. గుర్తించింది ఏంటంటే భగవంతుని రూపంతోనైనా రూపం లేకుండా అయినా కూడా మనం ధ్యానం చేయవచ్చు. అదే ఏక అగ్రత, ఒకే విషయం గురించి ఆలోచించడము ఏక అగ్రత. అప్పుడు మనకేమవుతుందంటే ప్రశాంత చిత్తము మనకు అలవాటు అవుతుంది. ఈ ప్రశాంత చిత్తం అలవాటు కావడానికి ముందు కొన్ని పనులు చేయాలి. అవేంటంటే నిష్కామ కర్మ, ఇవన్నీ చేస్తూ చేస్తూ ఈ చెత్తను బయటపడేయాలి. కానీ నేను అన్ని చదువుతున్నాను, లలిత సహస్రనామం చదువుతున్నా, విష్ణు సహస్రనామం చదువుతున్నా, భగవద్గీత చదువుతున్నా, నిత్యార్చన, నిత్య పూజనాలు చేస్తున్నాను, ప్రసాదాలు ఇస్తున్నాను దేవుడికి, ఇంటికి వచ్చే అతిథులను చేస్తున్నాను, ఇంత హడావిడిగా ఉంటూ రోజుకు 30 కాల్స్ చేస్తున్నాను, 30 మందితో మాట్లాడుతున్నానంటే అయిపోయింది. ఇంకెక్కడ గ్రోత్ ఉంటుంది? సో మనం ఎదగాలి అంటే జనములతో ఇంటరాక్షన్ తగ్గించుకుంటే ఇక్కడ ప్రశాంతత పెరుగుతుంది. ప్రశాంతత పెరగాలి. ముందు మనకు ఏదో పడింది, ఇంటికి చుట్టాలు వచ్చారు, ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు, వీళ్ళతో గప్పాలు కొట్టడం, వాళ్ళతో గ్యాస్ కొట్టడం, ఇవి తగ్గించుకోగలిగితే జనాలంతా కూడా అప్పుడు ఏముందంటే మనకి ఎక్కువ అమూల్యమైనటువంటి సమయం దొరుకుతుంది. ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను, ఏం లేకపోతే సినిమా చూస్తూ కూర్చుంటాను. దాని బదులుగా ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే 2 మంచి మాటలు మాట్లాడే అవకాశాన్ని నాకు భగవంతుడు ఇచ్చాడు కదా. సో కాబట్టి ఏంటంటే మనకు దొరికే కొద్ది సమయాన్ని దాన్ని పవిత్రంగా ఎలా వాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు అది భక్తి అన్నమాట. ఆ భక్తి అనేది ఏంటి, ఈ ప్రపంచమంతా భగవంతుడిదే అయినప్పుడు ఆయన నేను ఎందుకు ప్రేమించాను? అప్పుడు ఏమవుతుంది, ఇందాక పాట ఎంత అద్భుతమైనటువంటిది, అందరినీ నువ్వు సమానంగా చూసేవో భగవాన్ అంటే భగవంతుడి దృష్టిలో తన మార్గంలోకి వచ్చిన వాడు ఎంత పాపాత్ముడైనా సరే భగవంతుడు అతన్ని ప్రేమగా స్వీకరిస్తాడు అని అద్భుతమైనటువంటిది. అసలు ఇటువంటి సూరదాస్ కీర్తన తెలుసుకోవడం ఎన్నో జన్మల అదృష్టం. అది లక్కీగా ఇటు కర్మకు ఇటు జ్ఞానానికి మధ్య ఉన్నటువంటి లంకెని ఎంత అద్భుతంగా చెప్పింది. అది కర్మయోగం సులువైపోతుంది. అన్ని దేవుడికి వదిలేస్తే కర్మయోగం సులువైపోతుంది. కర్మయోగం అంటే ఏంటి? చేసే పనిని నిష్కామంగా చేయడము, ఫలితం ఆశించకుండా చేయడము, అందరినీ సమానంగా చూడగలగడము, అందరిలో దేవుడు ఉన్నాడని చూడగలగడము, సమాజానికి మనం సేవ చేయడము, ఇవన్నీ దేవుడు అనుకున్నప్పుడు మనం చాలా సులభంగా చేయడానికి అవకాశం ఉందన్నమాట. జై శ్రీకృష్ణ. అంటే రిచువల్ లాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్స్డేస్ బాబా పారాయణ చేయడం, లేదంటే అష్టోత్తరాలు, అలాంటి అలవాట్లు ఉంటాయి. సడన్ గా రోజు మానేసినా మనం ఫీల్ అవ్వకూడదు, ఆ స్టేజ్కి రావాలి. ఎందుకంటే చేస్తున్న ప్రతి పని భగవంతుడిదే కదా. మనము ఇంతకుముందు ఒకసారి తెలుసుకున్నాం, మనము మాట్లాడే మాటలో గనక భగవంతుడి పైన దృష్టి ఉండి మాట్లాడితే మన మాటనే మంత్రం అవుతుంది కదా. అలాగే మనం పాడేటటువంటి ప్రతి పాట కూడా కీర్తనగా మారిపోతుంది. మనం తినేటటువంటి ప్రతి ఆహారం కూడా ప్రసాదంగా మారుతుంది. మనం స్వీకరించే ప్రతి నీటి చుక్క కూడా అది తీర్థంగా మారిపోతుంది. మనలో కనుక, మన ఇంట్లో కనుక భక్తి ఉంటే మన ఇల్లే ఆలయం అవుతుంది. మన లోపల కనుక భక్తి ఉంటే మనమే దేవుళ్ళం అయిపోతాము. సో కాబట్టి భక్తి అనేటటువంటిది మన వేదాలలో లేదు, కానీ ఆ కాన్సెప్ట్ని శ్రీకృష్ణ భగవానుడు వేదసారమైనటువంటి భగవద్గీతలో ఎంత అద్భుతంగా ఇమిడ్చాడు. దానిని సూరదాస్ లాంటి మహానుభావుడు కర్మకు జ్ఞానానికి మధ్య అద్భుతమైన లంకెలాగా అందించాడు. ఇటు కర్మలన్నీ భక్తి అనే పదం లేదు, భక్తి అనేది లేదు అసలు. మనకు పురాణాల్లో బాగా ఉంది భక్తి అనే పదం, పురాణాలలో వాటిల్లో బాగా వచ్చింది. అన్నిటికంటే కూడా భాగవతంలో గొప్ప భక్తి. భాగవతం అంటేనే భక్తి శాస్త్రం. సో కాబట్టి భక్తి అనేటటువంటిది భక్తి శాస్త్రం అంటారు, భక్తి రసం అంటారు. 9 నవరసాలకు తోడుగా భక్తి రసం అని కొంతమంది అంటారు. నవరసాల్లోనే అద్భుత రసము, శాంత రసము, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలు. కాబట్టి ఆ 2 రసాలు కలిపితే భక్తి రసము అని కూడా అంటారు. కాబట్టి భక్తి అనేటటువంటిది ఏదైతే ఉందో, ఆ భక్తి అంటే నేను దేవుని కోరుకుంటే నాకైనా కోరిక తీరుస్తాడా? కాదు. దేవుడా నా తప్పులు నువ్వు పట్టించుకోకు, నేను తప్పు అంటే ఏమవుతుంది, మెల్లమెల్లగా తప్పులు చేయకూడదనే భావన మన లోపల పెరుగుతుంది. అదన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నేను తప్పు చేశాను క్షమించు అని బయటకు వచ్చేసి 2 తప్పులు మళ్ళీ చేసి మళ్ళీ దేవుడా తప్పు, అది కాదు కదా భక్తి. అదన్నమాట. జై శ్రీకృష్ణ.
థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. వేదాలలో భక్తి లేదు అని చెప్పారు కదా, ఎప్పుడు వేదం అంటే ఏంటో నేర్చుకోవాలని చాలా ఇష్టంగా ఉంది. అసలు వేదంలో ఉన్నదేంటి మనము తెలుసుకుందాం. ఎప్పుడంటే మనకి ఏ రోజు ఉంది క్లాస్ ఒక్కసారి చూడండి, నేను చెప్తాను. ఎప్పుడు ఉంది ఋగ్వేదం? మనం ఋగ్వేదం ఎప్పుడు ప్రారంభించుకుంటాం ఒక్కసారి ఆగండి, చూస్తున్నాను క్యాలెండర్లో ఎప్పుడు పెట్టాం మనము. ఆదివారం నాడు సంస్కృతము, సోమవారం నాడు ఉపదేశసారము, మంగళవారం నాడు జ్యోతిష్యము, బుధవారం నాడు ఋగ్వేదం ఉంది. బుధవారము రాత్రికి బుధవారం నాడు ఋగ్వేదం నేర్చుకుంటున్నాం. మొదలవుతుంది. 76 వారాల పాటు మనం ఋగ్వేదం నేర్చుకుందాం. జై శ్రీకృష్ణ. అయ్యా రాత్రేనండి పగల? రాత్రేనండి, 8 ఓకే. ఇండియా అంటే రాత్రి. నేను వేరే ఇక్కడ ఉన్నాను, యుఎస్ లో ఉన్నారా? మీకు అప్పుడు తెల్లవారుజామున అవుతుంది. డిపెండింగ్ టైం జోన్ బట్టి. అదే మీరు ఒక్కసారి మెయిల్స్ అందరూ కూడా మెయిల్స్ చూడండి. మెయిల్స్ మన పాత మెసేజ్లు చూడండి. మంగళవారం నాడు ఉంటుంది అది. ఒక్కసారి మళ్ళీ మెసేజ్లు అన్నీ కూడా చూడండి. వాటిలో ఎక్కడో ఒక చోట మీకు దొరుకుతుంది. ఓకేనా? మంగళవారం నాడు ఉంటుంది సులభ జ్యోతిషం. భజగోవిందం మనం ప్రారంభించుకుంటాము. ఇందులోపల ఇది సులభ జ్యోతిష్యం అవ్వగానే భజగోవిందం ప్రారంభం అవుతుంది. సులభ జ్యోతిష్యం 5 వారాల పాటు నేర్చుకుంటాము. నేర్చుకున్నాక మనకు వెంటనే భజగోవిందం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం సంస్కృత శిక్షణ లెవెల్ 3, ఉపదేశ సారము, సులభ జ్యోతిష్యము, ఋగ్వేద సారము, భగవద్గీత, ఇప్పుడు ఇవాళ గురువారం కాబట్టి భగవద్గీత, రేపు విష్ణు సహస్రనామము, ప్రతి శనివారం నాడు సంపూర్ణ మహాభారతము తెలుసుకుంటాం. ఈ 7 రోజులకు 7 దేవుడు 7 రోజులు ఇచ్చాడు. సో మరి ఏడవద్దు. సో ఆనందంగా ఉండండి. సో జై శ్రీకృష్ణ. ఇంకొక రోజు ఇచ్చుంటే ఇంకోటి చెప్పుకునే వాళ్ళం. జై శ్రీకృష్ణ మేడం. అంటే సంస్కృతం 12వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నారా సార్? కరెక్ట్ కరెక్ట్. ఎప్పుడు 12 అయిందా? ఎప్పుడైంది అది? ఆదివారం. కరెక్ట్. పండగ కొద్దిసేపే చెప్పుకుందాం. ఎక్కువసేపు కాకుండా. సరే. అదే 12 అన్ని ఇదే గ్రూప్స్. ఇందులో ఉన్నాయి గ్రూప్స్. ఇందులో ఉన్న గ్రూప్స్ లోనండి. ఇప్పుడు మీకు జ్యోతిష్యం ఏ గ్రూప్లో ఉంది? మీకు హిందూ ధర్మ గ్రూప్ లోపల జాయిన్ అవ్వాల్సి వస్తుంది. మీరు హిందూ ధర్మం, ఋగ్వేదం, జ్యోతిష్యం అని ఉంది కదా, హిందూ ధర్మం గ్రూప్లోనే ఋగ్వేదం, జ్యోతిష్యం కూడా ప్రారంభిస్తున్నాం ఈ వారం నుంచి. జై శ్రీకృష్ణ. రెండు క్వశ్చన్ నాకు ఇద్దరు మాట్లాడారు, నాకు అర్థం కాలేదు. సాయి కుమారి గారు, ప్రసన్న గారు చెప్పండి ఒకరి తర్వాత ఒకరు. హిందూ ధర్మ అనే ఒక గ్రూప్ ఉంది. హిందూ ధర్మ అని గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లింక్ కూడా మనకు ఉంది. మన గ్రూపులలో అన్ని గ్రూపులలో పెట్టాము. ఒక్కసారి చూసుకుని ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన గ్రూపుల్లోనే మన దాంట్లోనే అన్ని లింక్స్ పెట్టాము. అన్ని గ్రూపులవి లింక్స్ పెట్టాము. ఇంకొకసారి పెడతాను రేపు మళ్ళీ పొద్దున్న. జై శ్రీకృష్ణ. నేర్చుకున్న ఇష్టమున్న వాళ్ళు జాయిన్ అవ్వడమే. ప్రసన్న గారు ఏమి నేను చెప్తాను అన్నీ నేను చెప్తాను. ఏం చేయాలనేది నేను చెప్తాను. ఇవాళ దాని మీద ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. జై శ్రీకృష్ణ. అన్నీ చెప్తాను నేను. ప్రతి క్లాస్లో అన్ని డీటెయిల్గా వివరాలు చెప్తాను. ఇవాళది పాఠం మీద డౌట్స్ ఏమున్నా అడగండి. చెప్పండి. జై శ్రీకృష్ణ. ధర్మలత మేడం చెప్పండి. రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. రేపు రాత్రి 9ంటికి మనం విష్ణు సహస్రనామం ప్రారంభించుకుంటాము. అది ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు. ఇప్పుడు మనకు లలిత సహస్రనామం 53 వారాలు అయింది కదా, అలాగ మనము విష్ణు సహస్రనామం ఎన్ని వారాలు అవుతుందో చూద్దాం. రేపు జాయిన్ అయ్యాక లేదు అరగంటే. అన్ని ప్రవచనాలు అరగంటే. అన్నీ ఇప్పటి నుంచి అరగంటే చెప్పుకుని ఇంకొక 20 నిమిషాలు అలా మనకు సందేహాల కోసము కేటాయించుకుందాం. ఓకే. ఇవాల్టిది సాధన గురించి, కర్మయోగం గురించి, భక్తి గురించి, జ్ఞానం గురించి ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. సందేహాలున్నా మీరు ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారు? జై శ్రీకృష్ణ. అసలు భగవద్గీతలో ఫస్ట్ కర్మయోగము, లాస్ట్ లో జ్ఞానయోగము, భక్తి యోగం గుహ్యంగా పెట్టిరని తెలిసింది కానీ ఇంత అంతరార్థం ఉందని తెలియదు సార్. అసలు జయశ్రీ పాపకు అసలు శిష్యులు రావాలి, అన్ని రావాలి. సురదాస్ గురించి కూడా నాకు తెలియదు సార్. అసలు ఆయన కూడా ఇంత భక్తి మార్గం ఇంత చెప్తే
చాలా ఏంటండి 1,00,000 పైన కీర్తనలు రాయడము మాటలు కాదు. అందులో ఆయన అంధుడు కదా పాపం, ఆయన అంత ఉన్నా కూడా విపరీతమైన భక్తి ఆయన పాటల్లో ఇలా దొర్లుతూ ఉంటుందన్నమాట. భక్తి అలా దొర్లుతూ ఉంటుంది. ఇందాకటి పాట చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంది. అందరినీ సమానంగా చూడాలి అనడానికి ఆయన ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చి కాబట్టి నువ్వు నేను చేసిన తప్పులు మర్చిపో, నన్ను కూడా పుణ్యాత్ములతో పాటు కలిపేసుకో అని చెప్పేసి అంటున్నాడు. చెయ్యని తప్పులను నేను తప్పు చేశానేమో అని భావించడము అర్జునుడు చెప్పినట్టుగానే. చేసిన తప్పులే జనాలు ఒప్పుకోరు, అటువంటిది చెయ్యని తప్పుని ఆయన నన్ను క్షమించు, నా తప్పులని నువ్వు పట్టించుకోకు దేవుడా, నువ్వు సమదర్శివి, అందరినీ సమానంగా చూసేటటువంటి మహానుభావుడవు, కాబట్టి నన్ను ఈ పోరాటం నుంచి, ఈ నిత్య జీవిత పోరాటాల నుంచి బయటికి తీసుకెళ్ళు అని చెప్పి కోరడం ఎంత అద్భుతమైనటువంటి ఇదో. అసలు రాత్రంతా వింటూ ఉండిపోయాను, ఒకరోజు చెప్పే కదా, అలా వింటూ ఉండిపోయాను ఆ కీర్తనను. అంత అద్భుతమైన కీర్తన. అందులో జయశ్రీ పాడిన ట్యూన్ ఏదైతే ఉందో అది రామకృష్ణ మఠంలో నేర్పించాలని చెప్పారు సంగీత మేడము. ఆ ట్యూన్ చాలా బాగుంది. మిగతా ట్యూన్స్ కూడా నేను చాలా విన్నాను యూట్యూబ్లో. అందులో కంటే నాకు ఈ పాప పాడిన ట్యూన్ ఏదైతే రామకృష్ణ మఠం వాళ్ళు నేర్పించారో అది చాలా అద్భుతంగా ఉంది. జై శ్రీకృష్ణ. చాలా అదృష్టవంతురాలు పేరెంట్స్ కూడా, చాలా సంగీత మేడం కూడా. కరెక్ట్. అసలు భక్తి యోగం ఎంత గొప్పది సార్. అసలు కర్మయోగానికి జ్ఞానయోగానికి మధ్య లంక అనేది చెప్పారు కదా, అది ఎప్పుడు మర్చిపోవద్దు. అండ్ గమ్మత్ ఏంటంటే కర్మయోగం ఎంత సులువు చూడండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కర్మయోగంలో కోరిక లేకుండా చేయవయ్యా అంటే ఎంత కష్టము. దాని బదులు అరే దేవుడి కోసం రా అంటే చుప్చాప్గా చేస్తాం. ఫలితం దేవుడు ఏది ఇచ్చినా తీసుకోరా, సరే ఏది ఇచ్చినా తీసుకో. మామూలుగా తీసుకుంటాం మన ఫలితం. వాడికి 2 మార్కులు ఎక్కువ వచ్చాయి, నీకెంత వచ్చింది 98%, వాడికి ఎంత వచ్చింది 97.9. సో వాడు 97.9 వచ్చిన వాడు ఏడుస్తూ ఉంటాడు. మరి ఫలితాన్ని దేవుడికి వదిలేసిన వాడు ఏడ్చే అవకాశం లేదు. కాబట్టి మనకేంటంటే ఫలితం పట్టించుకోము, కోరిక లేకుండా పని చేస్తాము. వేరే వాళ్ళందరిలో దేవుడు ఉన్నాడు కాబట్టి అందరికీ మనం సేవ చేసుకుంటాము. అసలు నేను చేయడం లేదు, అన్ని భగవంతుడే చేస్తున్నాం అనేసరికి కర్మ సన్యాసం. సో మనం ఏవైతే ముందు అధ్యాయాలలో సాధనకు మెట్లు అని చెప్పేసి నేర్చుకున్నామో అవన్నీ కూడా భక్తి లోపల ఆటోమేటిక్గా వస్తున్నాయి. ఏవైతే కష్టపడి ఎంతో సాధన చేస్తే వచ్చేవో అవి భక్తితోటి టక్కుమని వచ్చేస్తున్నాయి. పూర్వకాలం లోపల ఆపరేషన్స్ చేసేటప్పుడు ఏం చేయాల్సి వచ్చేది, గట్టిగా కాళ్ళు చేతులు ఒకళ్ళు పట్టుకొని ఇక్కడ కోసి అక్కడ కోసి నానా ఇదయ్యేది. కొంతమంది ఆ నొప్పి తట్టుకోలేక చనిపోయేవాళ్ళు. ఇప్పుడేముంది, ఒక్కసారి ఎనస్థిషియా ఇస్తే ఎంత పెద్ద ఆపరేషన్ అయినా చేయొచ్చు. ఆ విధంగా చాలా సులువు చేసేసారన్నమాట. భక్తి అనే మార్గం ద్వారా చేయవలసిన కర్మ సులువైపోయింది. తద్వారా ప్రయాణించవలసినటువంటి అల్టిమేట్లీ వీ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ జ్ఞానయోగం. ఆ జ్ఞానయోగంలోకి ఆటోమేటిక్గా తెలియకుండా వెళ్ళిపోతారు. కాబట్టి భక్తి యోగంలో ఉన్నవాడు తెలియకుండా జ్ఞానయోగంలోకి వెళ్తాడు అనే ఒక గొప్ప సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. నేను నాకు తెలిసిందేమో అన్ని భగవంతుడు చెప్పేవి. థ్యాంక్ యూ మ్యామ్. జై శ్రీకృష్ణ సార్. అది పాడిన వాళ్ళు రాసిన వారి పేర్లు నేను మిస్ అయినా సార్, చెప్పినారేమో ఇప్పుడు. సూరదాస్ అండి పాడిన పాప మన జయశ్రీ అండి. రాసింది సూరదాస్ కీర్తన. ఆ పాటలు రాసింది, పాటలు పాడింది అదేనండి. సూరదాసు పాట రాశారు. తర్వాత ఇప్పుడు పాడిందేమో మన జయశ్రీ పాడింది. అలాగే సార్ తులసీదాస్ రాముడు గురించి. అవును. దేవుడు అందరూ ఒకరే. కరెక్ట్. దేవుడు ఏ రూపంలో ఉన్నా కూడా ఒకటే. అది ఏ ఫామ్ అనేది మనకు కన్వీనియంట్ ఫామ్. ఇప్పుడు హిందూ ధర్మానికి మిగతా మతాలకు తేడా ఏంటంటే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. మనం ఏంటంటే భగవంతుని ఏ రూపంలో అయినా చూడగలుగుతాం. ఏ రూపంలో అయినా కూడా మనం సాధన ద్వారా తెలియకుండా జ్ఞానంలోకి వెళ్ళిపోగలుగుతాం. అది రాముడా, ఆంజనేయ స్వామ, కృష్ణుడా, అంతేగాని ఒక దేవుడు ఇంకో దేవుడితో గొప్ప కాదు. అన్నీ ఒకటే శక్తి ఒక్కటే. ఆ శక్తికి మనం ఇచ్చుకునే పేర్లు వేరు వేరు, అంతే, సింపుల్. ఆ రూపం ఉంది, రూపం లేకుండా చేస్తాం. నారాయణ కవచంలో ఇంతమంది దేవుళ్ళు, హంసగుహ్యంలో అసలు దేవుడికి రూపమే లేదు. ఇవే కదా మన మెడిటేషన్లో నేర్చుకున్నది. కాబట్టి రూపం లేనటువంటి దేవుడు మన కోసము కొన్ని వందల రూపాలలో మనకు కనిపిస్తూ మన సాధనని సులభతరము చేస్తున్నాడు. జై శ్రీకృష్ణ. చాలా నచ్చుతుంది సార్, మీరు భలే చెప్తారు ఈ పాయింట్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ఇంకేమన్నా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఎవరికైనా ఉన్నాయా? అద్భుతమైన విషయాన్ని నేర్చుకున్నారు వాళ్ళందరూ. ఇది సందేహాలను పటాపంచలు చేయాలి. ఎందుకంటే దేవుడు 100 విధాలుగా లేడు. ఒకే దేవుడు పరిపరి రూపాలలో మనము మన సాధన గురించి ఉపయోగించుకుంటున్నాం అనేటటువంటిది ఒక గొప్ప విషయం. మొదటిది.
రెండోది ఏంటి, భక్తి అనేటటువంటి మార్గం ద్వారా కర్మని జ్ఞానాన్ని రెండింటిని చాలా సులభంగా కలపచ్చు. అందుకే మనకు 6 అధ్యాయాలు మధ్యలో 6 అధ్యాయాలు భక్తి యోగం. అండ్ శ్రీకృష్ణుడు ఏం చేశాడు, నువ్వు ధ్యానం చేస్తే బాగుంటుంది కానీ ధ్యానంలో దేవుణ్ణి కలుపుకో అని చెప్పేసి 6వ అధ్యాయం లోపల ఆత్మ సంయమన యోగం లోపల మొత్తం అయిపోయాక లాస్ట్లో చెప్పాడు. తర్వాత అధ్యాయాలలో ఏం చెప్తాడు, అసలు ఎలాంటి పాపాత్ముడైనా సరే నా మీద గనక వాడు దృష్టి పెడితే నేను వారిని నాలో చేర్చుకుంటాను. సో కాబట్టి చాలా సులువు. ఎంత పాపాత్ముడైనా సరే మారిపోయిన తర్వాత వాడి పాపాలన్నీ కొట్టుకుపోతాయి. ఎందుకంటే వాడు తెలియకుండానే జ్ఞాన మార్గంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే జ్ఞాన మార్గంలోకి, భక్తిలోంచి జ్ఞాన మార్గంలోకి ట్రాన్సిషన్ ఇలా స్మూత్గా వెళ్ళిపోతున్నాడో అప్పుడేమవుతుంది, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, మన కర్మలన్నింటినీ కూడా జ్ఞానము నాశనం చేస్తుంది. కాబట్టి భక్తి మార్గం చాలా సులువైన మార్గం. అందుకే రామకృష్ణ పరమహంసకి జ్ఞాన మార్గం తెలిసినా కూడా తనేం చేశాడు, భక్తి మార్గంలోనే ప్రశాంతంగా ఉంది అని చెప్పి, ఆయనకు తెలియక కాదు కానీ ఆ భక్తి మార్గంలోంచి జ్ఞాన మార్గంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాను అన్న విషయం తెలుసు ఆయనకి. ఆ భక్తిలో ఇంకొకటి ఏంటంటే గొప్పతనం, భక్తి లోపల ప్రశాంతత దొరుకుతుంది, మనకు నిర్మలత్వం దొరుకుతుంది. ఎందుకంటే భగవంతుడి తత్వము నిర్మలత్వం, భగవంతుడి తత్వము సత్ చిత్ ఆనందతత్వము, సత్యమైనటువంటి అంటే ఒకే ఒక్కటి మారనటువంటి, చిత్ చైతన్యవంతమైనటువంటి ఆనందము. ఆనందానికి వ్యతిరేక పదం లేదు, ప్రతి వాదానికి వ్యతిరేక పదం ఉంటుంది కానీ ఆనందానికి వ్యతిరేక పదం లేదు. సంతోషానికి దుఃఖం కానీ ఆనందానికి దుఃఖం కాదు. సో ఆ విధంగా అద్భుతమైనటువంటి భగవంతుడు ఈ భక్తి ద్వారా మనం ఆనందాన్ని పొందగలుగుతాము. జై శ్రీకృష్ణ. ఎవరికైనా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఉంటే అడగండి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా? అది నాకు ఎట్లా చెప్పాలో నాకు ముందు అదే ఇట్లా వచ్చేస్తుంది చెప్పడానికి ముందే, ఏం చెప్పేది లేదు. జై శ్రీకృష్ణ సార్. సార్ జై శ్రీకృష్ణ. సార్ మీరు ఈ భక్తిని, మీరు ఇది భక్తి మనకి అనెస్థీషియా ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనకి సర్జరీ చేస్తే తెలియకుండా అలా చూపిస్తారు అని చెప్పారు కదా, సో అది పోలిక అనేది ఎంత అద్భుతంగా ఉంది సార్. అసలు అంటే మన భక్తి అనేది ఒక మత్తు పదార్థం లాగా, అంతే అంటే తన్మయత్వం, మత్తు అనే కంటే తన్మయత్వం అలా అనుకుంటే చక్కగా బాగుంటుంది. సో అది ఎట్లా వస్తుంది అంటే సార్, ఇప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు కాబట్టి, సో ఇప్పుడు మనకి తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు అంటే శారీరకంగా వాళ్ళు మనకి ఒక శరీరాన్ని ఇస్తారు. సో తర్వాత అయితే కూడా ఒక పక్క అంటే శరీరాలు అనేవి అంటే మనలో అయితే ఉండవు కదా సార్, అంటే అందరి ఆత్మలు ఒకటైనప్పటికీ సో మనలోని భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనల్ని భగవంతుడు ఎంతగా ప్రేమించాలి సో అనే భావన కలుగుతుంది సార్. సో అది భక్తి అనేది ఆ రకంగా ఆలోచిస్తే వస్తుందేమో. అవును, డెఫినెట్గా కరెక్ట్. దేవుడికి మనము ఎట్లా అంటే మనకు అనుకున్నంతగా దేవుడు మనకు ఇట్లా మంచిగా చేస్తున్నాడు, మనం చేసే భక్తి చాలేమో ఎంత చేయాలి. అదే అంటే ఒకటేంటంటే భగవంతుడు మనకు దూరంగా ఉన్నాడు అనే భావన కంటే నేను నా ఏకాగ్రత ద్వారా, నా భక్తి ద్వారా నేను భగవంతుడు లీనమైపోతాను. సినిమా లోపల ఇలా లీనమైపోతాం కదా, అదేవిధంగా మన లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆనందంలో నిండిపోతాము. అదే భగవంతుడు. భగవంతుడు ప్రత్యేకంగా అక్కడ ఇక్కడ అక్కడ లేడు. భగవంతుడు సర్వాంతర్యామి. మనం చేయలేదని చెప్పేసినాము, అంతే మనం ఏం చేయలేము అంతే అంతే చెప్పేసి ఊరికే చెప్తున్నా. ఇప్పుడు సంగీతం మేము రోజు కొంచెం ధ్యానం చేయమనింది, తినేటప్పుడు ఆ శ్లోకాలు చెప్తామండి, అది రోజు రోజు మిస్ అవుతానేమో చెప్పుకుంటాను. అవన్నీ ఆయన తింటున్నాడు, ఆయన జీర్ణిస్తానని ఆయన పండిస్తున్నాడు, ఆయనకి అర్పిస్తున్నాడు. ప్లస్ వచ్చి మెడిటేషన్ కూడా మనం చేయాలి, మనము అయ్యం చేస్తాంది అనమాట. ఏం ప్రభావితాన్ని అమ్మ మెడిటేషన్ చేస్తుంది, రోజు చేయమనింది. ఆ మెడిటేషన్ చేయడానికి కూడా ఆయనే వచ్చి చేపిస్తున్నాడు. ఎలా అంటే అది 3 టైర్లు ఇచ్చినాడు స్వామి. ఏ విధంగా అంటే మేము ఇంతకు ముందు భగవద్గీత 20-30 ఏళ్ళ ముందు చదువుతా అంటే ఏం చెప్పినంటే ఆయన ఇట్లా రోజు మా డ్యూటీ చేసామని తెల్లారుజాము అందరూ డ్యూటీ పోయి 3 గంటల లేచి ఎక్కడ డ్యూటీ మా పోలీసు డిపార్ట్మెంట్ అప్పుడు ఎక్కువ కష్టంగా ఉండేది. మా వాళ్ళతో ఉండేవారు, మా వారు కాదు. ఆయన చాలా కష్టం అనమాట. అప్పుడు వాళ్ళు చేస్తాను డ్యూటీ. అంతప్పుడు కూడా బయటకు పోతే ఆడంటే ఆడుకోనుకోవాలా, ఎక్కడంటే ఆ ప్లేస్ మీకు తెలిసి ఉంటుంది కదా.
ఆయన ఎంతన్నా ఉంది కాదు అనన్నా 3 గంటలకు లేచి డ్యూటీ అది ఆయన చదువుకొని అట్లా మీలాగా ఉంటారనమాట ఆయన. జై శ్రీకృష్ణ. ఆయన అటు చెప్పలేను, లేదు ఇద్దరిని ఒకటి చెప్పలేను, వాళ్ళది ఆయన మా క్యాంపులో ఈ భగవద్గీత చెప్పడానికి వచ్చేవారు అనమాట. మీరు చెప్పినట్టు అట్లా మధుర ఉంటుంది దేవుడు అంటే ఎట్లుండేది అవన్నీ కూడా. అంటే మనం దేవుని దగ్గరికి మనం వచ్చేది కాదు, దేవుడు మన దగ్గరికి వచ్చేది చేసుకోవాలని చెప్తారనమాట. అయితే ఇప్పుడు అవి వింటూ ఏదో ఒక విధంగా అప్పటి నుంచి మా జాతర టైం స్పెండ్ చేస్తూ చక్కగా చేయండి. ఇంకా కూడా మీ సాధనని ఇలాగే కొనసాగించుకోండి. సాధనను మనలోనే ఉన్న భగవంతుణ్ణి మనము గుర్తించేటటువంటి స్థాయికి ఎదగాలి అంటే ముందేంటంటే ఏది నేను చేయడం లేదు అనేటటువంటి భావనని అందరూ కూడా డెవలప్ చేసుకోండి. అప్పుడు చాలా సులువైతుంది. ఎవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉంటే ఒకసారి అడిగితే, ఎందుకంటే మనకు గంట కంటే ఎక్కువ చెప్పుకోమనుకున్నాం కదా. సుష్మా గారు చెప్పండి. జై శ్రీకృష్ణ గురుగారు. దేవుడు నిరాకార స్వరూపుడు అని చెప్తారు, మన లోపలే ఉండాలి అని చెప్తారు కదా. కరెక్ట్. అంటే ఇప్పుడు భక్తి రావాలని ఇన్ని రూపాయలు ఇచ్చిండారు. అవును. ఎలా మేము పూజించాలా, ఎలా తెలుసుకోవాలి? మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడి పైన మీరు ఆ దేవుడిని మనసు లోపల పెట్టుకుని మీరు చేస్తున్న ప్రతి పని భగవంతుడి కోసం అనుకోండి. కర్మ విన్నారు కదా, ఇన్ని రోజులు 15-20 వారాలుగా మనము కర్మ గురించి చెప్పుకుంటున్నాము. కర్మయోగము, నిష్కామ కర్మయోగము, ఇవన్నీ మనం తెలుసుకుంటూ ధ్యాన యోగంలోకి వచ్చాము. అవన్నీ ఆటోమేటిక్గా మనకు భక్తిలోకి వస్తాయి. దేవుడికి రూపం లేకపోయినప్పటికీ కూడా మన కన్వీనియన్స్ కోసం అని చెప్పేసి మనకు భగవంతుడు ఏంటి, నిరాకారుడైనటువంటి భగవంతుడు నరాకార రూపంలో మనకు రకరకాల రూపాలలో కనిపిస్తూ మన సాధనని సులువు చేశాడు. ఆ సులువు చేసినటువంటి మార్గంలో మీకు నచ్చిన దేవుణ్ణి మనసు లోపల ముద్రించుకుని ఆయన కోసమే అన్ని పనులు చేస్తున్నట్టుగా ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మీరు మీకోసం చేసుకోవడం తగ్గిపోతుంది. భగవంతుడి కోసమే చేస్తున్నాను అంటే స్వార్థం వెళ్ళిపోతుంది. ఎవరైనా నేను ఇంతకు ముందు చెప్పినట్టే నాకు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడు, దేవుడికి ఇవ్వమంటే ఇస్తారు. ఎందుకంటే మనం దేవుడు అనేసరికి మనకు అదొక నమ్మకం, ఒక భక్తి, అలా ఇవ్వడం. అంటే నేను అనేదంటే అలా డబ్బులు ఇవ్వాలని అవనివ్వని కాదు, నేను అనేది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఏమీ ఆశించకుండా భగవంతుడి కోసం మనం చేసినప్పుడు అయితే అది మనము అందరి కోసం చేసినట్టే. భగవంతుడికి ఏమన్నా మనం డబ్బు ఇస్తున్నామా, భగవంతుడికి ఏమీ అవసరం లేదు. ఆఖరికి దేవుడికి ఇచ్చిన ప్రసాదం కూడా మళ్ళీ మనమే స్వీకరించేస్తాం. భగవంతుడికి ఏమీ అవసరం లేదు, నిజమైనటువంటి ప్రేమ తప్ప. ఆ ప్రేమనే భక్తి అంటాము. ఈ ప్రేమ మార్గమే మనం భాగవతంలో చాలా విపులంగా తెలుసుకున్నాం. కాబట్టి మీకు నచ్చిన భగవంతుణ్ణి మీరు అలా ఊహించుకుంటే రూపంతో ఉన్న దేవుడిని ఊహించుకుంటూ మీ ధ్యానాన్ని సాధనను కొనసాగిస్తే రూపం లేనటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, రూపంతో ఉన్న భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటే అందరిలో భగవంతుడే ఉన్నప్పుడు భగవంతుని ఏ రూపంలో పూజిస్తారు? అప్పుడు అందరిలో భగవంతుడే ఉన్నాడు. చెట్టులో భగవంతుడు ఉన్నాడు, పుట్టలో భగవంతుడు ఉన్నాడు, మనిషిలో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంది, మనం భగవంతుని ఒక్క రూపంలో మాత్రమే పూజిస్తాము. అప్పుడు ఆ రూపమే నిరాకార రూపము. నిరాకారం అంటే ఇక ఏ రూపము కాదు, అన్ని రూపాలలో ఉన్న భగవంతుడికి ఏ రూపం ఇస్తాం మనం? కాబట్టి ముందు రూపంతో పూజించండి, తప్పులేదు. ఇదే మాటని 12వ అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్తాడు. ఇదే మాటని 12వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు. ఏం చేయాలి, నేను రూపం లేకుండా పూజించాలా, రూపంతో పూజించాలా అంటే రూపంతో పూజించడం సులభము, రూపం లేకుండా పూజించడం క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవ. కాబట్టి ఆ కష్టాన్ని నువ్వు చేసి అంత కష్టపడే బదులు సులభంగా దేవుణ్ణి ఒక రూపంతో పూజించు అని చెప్పాడు. కాబట్టి దేవుణ్ణి విగ్రహారాధన చేయడం తప్పు కాదు, అక్కడే ఆగిపోవడం తప్పు. జై శ్రీకృష్ణ. యద్భావం తద్భవతి. మీరు అనుకున్నది జరుగుతుంది. అయితే అది జరగాలి అంటే మీరు ఏదో కోరికలతో చేయకూడదు అని చెప్తున్నాను నేను. అది ఏ కోరిక ఉండకూడదు మనసు లోపల. మనకు కోరికలే దుఃఖాలకు మూలము. కోరికతో భగవంతుని పూజించాలి అంటే దాని బదులు మానేయడం బెటరు, చేయకపోవడమే బెటరు. వీలైనంత వరకు కోరికలు ఉన్నట్లయితే ఆ కోరికలు భగవంతుడు తీర్చడు, మన ప్రారంధాలు భగవంతుడు మార్చడు. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో బయట నిలబడి నువ్వు నా మాట వింటావా, విను, లేకపోతే కర్రతో కొడతా, అలా ఉండడు భగవంతుడు సమదర్శి, అందరినీ సమానంగా చూస్తూ ఒక జడ్జిలాగా మనం చేసిన కర్మలకు మనకు ఫలితాలు ఇచ్చేవాడు. కాబట్టి ఆయన పైన భక్తి పెట్టి మనం మంచి పనులు చేస్తూ ఇది నాకు సంబంధం లేదు అనుకుంటూ వెళ్ళిపోవడమే. అది మీకు నచ్చిన రూపాన్ని పూజించండి. శరణాగతి ఉన్నప్పుడు సులభమవుతుంది. ఏది మనం చేయడం లేదు అంటే సులభం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏమండి మీరు రండి మాతో పాటు తీర్థయాత్రకి అన్నారు అనుకోండి, వస్తామని అందరూ 100 మంది తయారవుతారు. ఆ 100 మందిలో ఏమన్నా మీరు లీడ్ చేయండి అంటే అప్పుడు వాడు ఎందుకు అని ఆలోచిస్తాడు.
ఆ 100 మందిలో ఒకరిని లీడ్ చేయమంటే భయపడతాడు, కానీ అదే గుంపులో రమ్మంటే వచ్చేస్తారు. సో అదేవిధంగా ఈ దైవభక్తి కూడా అట్లాంటిదే, సులభం. ఆల్రెడీ ఆచరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కళ్ళు మూసుకుంటూ దేవుని ధ్యానిస్తే సరిపోతుంది. కర్మయోగం ఏంటంటే మనం లీడ్ తీసుకుని చెయ్యాలి, అది కొద్దిగా కష్టం, కానీ చెయ్యాల్సింది కర్మయోగమే. ఒకటే గుర్తుంచుకోండి, రెండు యోగాలు ప్రపంచంలో, ఒకటి కర్మయోగము, ఒకటి జ్ఞానయోగము. భక్తి యోగం ఏం చేస్తుందంటే కర్మయోగాన్ని సులువు చేస్తుంది. మీరు గ్రైండింగ్ చేయాలి, అల్టిమేట్లీ మీకు గ్రైండింగ్ పని కావాలి. భక్తి అనేది గ్రైండర్, మీకు కావాల్సింది అల్టిమేట్లీ పేస్టే. ఆ పేస్ట్ కర్మ, ఆ కర్మని మీరు గ్రైండర్లో వేసి తిప్పుతున్నారు, తిప్పేసరికి సులువుగా వస్తుంది. మీ అంతటి మీరు చేత్తోని నలుపుతున్నారు, గట్టిగా ఎంత చేసినా నలగట్ల, దాన్ని గ్రైండర్లో వేయగానే సులువుగా మీకు మీ పని అయిపోయింది. అదేవిధంగా మీరు కర్మలన్నీ కూడా భక్తి మార్గంలో గనక మీరు తీసుకెళ్తే అప్పుడు ఏమవుతుంది, అన్ని పనులు జ్ఞానం లోపలికి వెళ్ళిపోతాయి తెలియకుండానే. సో ప్రతి పని కూడా జ్ఞానంలో పరిసమాప్తం అవుతుంది అప్పుడు. ఎందుకంటే కర్మని జ్ఞానంతో భక్తితో కలిపితే సులువుగా జ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. అది కర్మ లోపల హయ్యెస్ట్ లెవెలే జ్ఞానం, కానీ అది అచీవ్ చేయడం కష్టం. ఎందుకంటే కర్మ అంటే మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా 50 మంది వెళ్తున్నారు, మిమ్మల్ని లీడ్ చేయమంటే భయపడతారు, అదే 50 మందితో పాటు వెళ్ళమంటే సులువుగా వెళ్తారు. ఆ భక్తి మార్గం అనేటటువంటిది ఒక గ్రైండరు, కర్మ మార్గం అనేవి మీ ఇంట్లో ఉన్నటువంటి దినుసులన్నీ, ఆ దినుసులన్నీ చేతులతో నలుపుతున్నారు మీరు, అవి అవ్వవు, కానీ దాన్ని గ్రైండర్లో వేయగానే స్మూత్గా ఇలా అయిపోయింది చిటికెలో. సారము, మీకు ఆ సారం దొరికిందంటే అయిపోయింది, ఇంకా నోట్లో వేసుకుని తినేయడమే, అదే జ్ఞానం. థ్యాంక్ యూ శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అసలు భక్తి అంటే పూజ కాదు సార్, ప్రేమ. ప్రేమ, భగవంతునిపై ప్రేమ. ప్రేమ ఇందాక చెప్పాను 3 డెఫినేషన్స్, ఆ 3 డెఫినేషన్స్ కూడా ప్రేమ అనేది కరెక్ట్. మీరు కరెక్ట్ గా చెప్పారు సార్. అసలు ఎంత ఈజీగా చెప్పారు అంటే ఇన్ని రోజులు మనం ఎంత చదివినా ఇవి అర్థం కాదు, చిన్న సులువుగా చేసేసి. జై శ్రీకృష్ణ. గ్రైండర్ వేసినప్పుడల్లా గుర్తొస్తుంది సార్. గ్రైండర్ వేసినప్పుడల్లా గుర్తొస్తుందా? బాగుంది, వండర్ఫుల్. ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే మళ్ళీ రేపు సాయంత్రము విష్ణు సహస్రనామం ప్రారంభించుకుందాము. మనం లలిత సహస్రనామం ఎలా అయితే 54 వారాలలో తెలుసుకున్నామో చూద్దాం విష్ణు సహస్రనామం ఎన్ని వారాలు పడుతుందో. మనము యాజ్ వి గో మనకేమవుతుందంటే ఇంకా ఇంకా తత్వం తెలుసుకునే అవకాశం వస్తుంది. ఒకే విషయాన్ని ఎన్నో రూపాలలో తెలుసుకుంటున్నాం మనం. విష్ణు సహస్రనామంలో చెప్పింది అదే, లలిత సహస్రనామంలో చెప్పింది అదే, భాగవతంలో చెప్పింది అదే, భగవద్గీతలో చెప్పింది అదే, భారతంలో చెప్పేది అదే, అన్నిట్లో చెప్పేది ఒకటే. ఆ ఒకే తత్వాన్ని రకరకాల పద్ధతులలో తెలుసుకుంటున్నాం అంతే మనం. అల్టిమేట్గా ఏంటంటే మనకు సినిమాలో లాస్ట్కి ఎండింగ్ సుఖాంతం అవ్వాలి. ఆ ఎండింగ్ సుఖాంతం అవ్వడం ఏదైతే ద ఎండ్ అనేసేది, పూర్వకాలంలో ఏం వేసేవాళ్ళు దాన్ని, సుఖాంతమా ఏమో వేసేవాళ్ళు, శుభమో ఏదో వేసేవాళ్ళు. ఆ శుభం కార్డు ఏ సినిమాకైనా శుభం కార్డుతో ఎండ్ అయ్యేది. ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఇన్ని పుస్తకాలు చదివినా, ఇన్ని రకాల ప్రవచనాలు విన్నా, ఇన్ని చేసినా అల్టిమేట్గా శుభం కార్డు పడాలి. శుభం కార్డు అంటే ఏంటి, మోక్ష మార్గంలోకి మనకు తెలియకుండా వెళ్ళిపోవాలి. జై శ్రీకృష్ణ. సుధామోహన్ గారు గ్రైండర్ వేస్తేనే కాదండి, గ్రైండర్ చూస్తేనే గుర్తు రావాలి. అది కరెక్టే, ఉంటుంది కదా మన గారు, చూస్తున్నప్పుడల్లా గుర్తొస్తుంది. మీరు అన్నది రైట్. వంతుతో వెళ్ళగానే గ్రైండర్ కనపడుతుంది, గ్రైండర్ అదే నేను వంటింట్లో ఉండే కూర్చొని వింటున్నానండి ప్రవచనం సార్ మన గారు. ఇప్పుడే బయటకు వచ్చాను. రేపటి నుంచి ఏంటంటే అందరినీ భక్తిగా ఉండండి అంటే ఏం చేయాలి అంటే, ఏం లేదండి, భక్తి అంటే గ్రైండర్ తిప్పడం భక్తి, ఇంట్లో ఇండి రోజు అని చెప్పేసి చెప్పారనుకోండి. జై శ్రీకృష్ణ. గుర్తొస్తుంది. వండర్ఫుల్. లేదు సార్, ఇది సార్ ఇది కదా రియల్ లైఫ్ లోని ఎలా అప్లై చేయాలో అన్నది జోక్స్ అపార్ట్, రియల్ లైఫ్ లోని కొన్ని చూడగానే కనెక్షన్ వస్తుంది. కరెక్ట్. ఆ కనెక్షన్ పెట్టుకోవాలి కూడా, పెట్టుకుంటే చాలా సులువైతుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, నాకు వాటర్ బాటిల్ పట్టేటప్పుడు ఆ 1 minute నాకు విసుగు అన్నమాట. నాకు ఏం చేసేవాడిని, అది విసుగున్నప్పుడల్లా నేను చిన్నప్పటి నుంచి దైవనామం అది చేస్తునేవాడిని నీళ్ళు పట్టేటప్పుడు. అప్పుడు ఇప్పుడు ఏమైందంటే మన వాటర్ ఫిల్టర్ దగ్గర పట్టినా కూడా నేను దైవనామం తెలియకుండా వచ్చేస్తుంది. ఒక వ్యక్తికి స్నానం చేసేటప్పుడు భగవంతుని తలుచుకోవడం అలవాటు, వాడు చనిపోయే స్టేజ్లో ఉంటాడు, అయ్యో చివరి క్షణాల లోపల వాడు దేవుని తలుచుకుంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వాడేమో ఎంతకీ అనుకోడు. ఇంతలోకి చిన్న కొడుకు ఒక ఐడియా వస్తుంది, వచ్చి ఏం చేస్తాడు, వాడు నీళ్లు పోస్తాడు. నీళ్లు పోయగానే దబదబా వీడు నారాయణ మంత్రం చదువుకుంటూ ఉంటాడు అనమాట. సో అలాగా ఒక అలవాటు మన జీవితాన్ని మారుస్తుంది.
ఒక నమ్మకము మన జీవితాన్ని మారుస్తుంది. దానికి భక్తి అనేటటువంటిది మూలము. భక్తి అంటే ప్రపంచం మొత్తము మనకు అందించినటువంటి భగవంతుడి పైన ప్రేమ. అది మనం 7వ అధ్యాయం నుంచి తెలుసుకుంటాం. వచ్చే వారం నుంచి ఇంకా విపులంగా తెలుసుకుందాం. ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే ఈరోజు ముగించుకుందాం. వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. గ్రైండర్ ఏ కంపెనీదో చెప్పలేదంటే ఎవరో అడిగారు. సత్యరాజు గారు ఏ కంపెనీదే అదే పని చేస్తుంది, పని అదే కదా. కరెక్ట్. సత్యరాజు గారు చెప్పండి. సుధా గారిది, సుష్మా గారిది, సుష్మా గారిది. హరే కృష్ణ సార్. అంటే ఆడవాళ్ళం కదా సార్, అలా అన్ని రిజల్ట్ సేమ్. మరి గారు ఒక్క నిమిషం, సేమ్. ఒక్క నిమిషం సత్యరాజు గారు. ఎవరు అడిగారు? హరే కృష్ణ సార్. ఒక్క నిమిషం. క్లాస్ లో మీరు 1 అవర్ 2 అవర్స్ చెప్తారు కదా సార్, అవి మేము అలా ఆలోచించుకుంటా ఇమాజిన్ చేసుకుంటా ఉంటాం అనమాట. లేడీస్ కదా, గ్రైండర్ అనగానే ఇది గుర్తు రావాలి. అలా ఒకసారి మొన్న ఈ మధ్య రీసెంట్ గా పొద్దున్నే ఒక పల్లెటూరులో వెళ్తుంటే అందరు ఇంటి ముందు ప్రతి ఒక్కరు ఊడ్చుకొని చల్లుకొని ముగ్గు పెట్టుకుంటున్నారు. అది చూడగానే మీ క్లాస్ గుర్తొచ్చింది సార్ ఆ రోజు నాకు. ఆ రోజు నేను ఏం విన్నా అంటే, రకరకాలు నేర్చుకుంటున్నారు కదా మీరు. అంటే ఇలా శివానంద లహరి, సౌందర్యలహరి, నారాయణీయము, భగవద్గీత, ఏదో ఒకటి పట్టుకోండి అని చెప్పారు కదా. వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది అనమాట. మీ క్లాస్ లో సార్ చెప్పింది ఇదే కదా. అంటే వాళ్ళు రోజు ఊడుస్తున్నారు అంటే, నేను పారాయణ చేస్తే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు శుద్ధి అవుతున్నాయి, చెత్త క్లీన్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. వాళ్ళు నీళ్ళు చల్లుతున్నారు అంటే ఆ నీళ్ళని సెటిల్ చేస్తున్నారు అంటే నిశ్చలత్వం రావాలి మనకి అని చెప్పారు సార్. ముగ్గు పెడుతున్నారు అంటే అది ఇంకా అందంగా కనిపిస్తుంది, ఆ ల్యాండ్ అంటే ఆభరణంగా మారింది. సో సార్ చెప్పినట్టు దాన్ని మనం పారాయణ, విచారణ, ఆచరించినప్పుడు అది మనకి ఆభరణంగా మారుతుంది. సాధన అంటే ఇదే కదా. ఎవ్రీడే ఒకే పని కంటిన్యూస్ గా చేస్తున్నప్పుడు అది మనకు అయిపోతుంది, ఆభరణంగా మారుతుంది అని అనిపించింది అనమాట. అప్పుడు అదే ఇందాక నేను ఒకటి చెప్పాను కదా సార్, ఒక పాయింట్ అంటే ఆ రోజు క్లాస్ మొత్తంలో ఒక పాయింట్ నేర్చుకుంటాను, ఇది ప్రాక్టీస్ చేస్తాను అనుకున్నప్పుడు మీరు ఎన్నిసార్లు గుర్తొస్తారు అంటే ఒక విషయం, ఈ రోజు నిష్కామ కర్మ, ఈ ఒక్క రోజు మొత్తం ఇదే చేద్దాము అని అనుకున్నప్పుడు అది నైట్ కల్లా బ్రేక్ అయిపోతుంది. ఓకే సరే అంటే ఫస్ట్ ముందు కోపం తగ్గించుకోవాలి అని అనుకునేదాన్ని. కోపం ఎందుకు వస్తుంది అంటే, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, అది జరగలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది, కాబట్టి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు అని మళ్ళీ ఒక కరెక్షన్ అనమాట. నెక్స్ట్ డే అది పెట్టుకునేదాన్ని. ఆ తర్వాత 3rd డేకి వచ్చేసి ఈ నిష్కామ కర్మ పోయింది, కోపం పోయింది, తర్వాత సైలెంట్ గా ఉండడం, ఇలా రకరకాలుగా మారుతూ వచ్చింది. అప్పుడు ఎవరు తిట్టారు, నెక్స్ట్ డే ఏడ్చాను, అప్పుడు మళ్ళీ మీరు గుర్తొచ్చారు, డబ్బులు ఇచ్చి తిట్టించుకోండి అని చెప్పేవాళ్ళు కదా. అలా ఒక పాయింట్ అంటే మీరు ఎప్పుడు వెనకాల ఉండి గైడ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు భక్తి మార్గం కూడా ఇలా గట్టి పరిచేదే భక్తి మార్గం అని చెప్పారు కదా, బాగుంది సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విన్నవన్నీ కూడా మీరు అన్నట్టుగా అలా ఆచరణలో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో తెలుసు. అండ్ చాలా సులభం కూడాను. యాక్చువల్గా ఇవి కష్టం కాదు. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో గొప్పవన్నీ కూడా చాలా సులువైనవి. తెలుసుకునేదాకానే కష్టం, తెలుసుకున్నాక ఇంకా సులువు. చాలా బాగా చెప్పారు మీరు చెప్పింది. ఇట్స్ సో వండర్ఫుల్. అదేదైతే మనం పారాయణము, తర్వాత వివరణ, ఆచరణ అనుకున్నామో, ఆచరణ స్థాయికి ఎదగడమే మనందరి యొక్క ముఖ్య ఉద్దేశం. సంగీత మేడం మాటికి అదే అంటుంటారు కదా, మనకు కష్టం వచ్చిన ప్రతిసారి కూడా ఇవన్నీ తెలుసుకుని ఆచరించడం మొదలెట్టామంటే అయిపోయింది, ఇంకా కొన్నాళ్ళకు కష్టాల్లాగా అనిపించవు. ఆ పాయింట్ మనము గుర్తుంచుకుంటూ భగవంతుడి యొక్క సందేశాన్ని మనం మన నిత్య జీవితం లోపల దాన్ని అలవర్చుకోవాలి. వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ ఏమన్నా ఉందా? ఇంకా క్లోజ్ చేద్దామా? 1 hour 20 minutes అయింది. కంక్లూడ్ చేశారండి మేడం, సత్యరాజ్ మేడం ఎంత అద్భుతంగా చక్కగా స్వీట్ గా చాలా బాగా కండక్టర్ లాగా షీ హాస్ సబ్స్టాన్షియేటెడ్ ద ఎంటైర్ ప్రవచనం. చాలా హ్యాపీగా ఉంది. కరెక్ట్.
వండర్ఫుల్. ఓకే, మళ్ళీ రేపు రాత్రి 9ంటికి విష్ణు సహస్రనామము మంచి రోజునాడు ప్రారంభించుకుంటున్నాం అనుకోకుండానే. రేపు అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి. అరగంటే చెప్పుకుందాం, ఇంకా తర్వాత అంతా మీ ఇష్టం. మీరు ప్రశ్నలు అడిగితే మీ తప్పు, జవాబులు చెప్తాను నేను ఎంతసేపు అయినా. కానీ ప్రశ్నలు అడిగితే ఆ అరగంట దాటినట్టే. అరగంట మాత్రం నేను చెప్పేది అక్కడ ఆపేస్తాను, అరగంట. ఓకేనా? వన్స్ అగైన్ అందరికీ కూడా శుభరాత్రి. భగవంతుడు మనందరికీ శక్తిని కలిగించుగాక, భక్తి ద్వారా మన మార్గాన్ని సులువుగా చేయుగాక. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ సార్.